సెమిస్టర్లలో కూడా సరే అండి. 4 సెమిస్టర్లలో కూడా 4 పేపర్లు ఉంటాయి. ఆ సిలబస్ అంతా కూడా రావు గారు మీకు అందజేశారు. ఆ సిలబస్ ప్రకారం మీకు ఫస్ట్ పేపరు భాషా శాస్త్రం, లింగ్విస్టిక్స్ ఉంటుంది. ఆంధ్ర భాష, భాషా చరిత్ర ఉంటుంది. ఆ, 4 సెమిస్టర్లోనూ కూడా అది కంటిన్యూ అవుతుంది. అలాగే రెండవ పేపరు సాహిత్య చరిత్ర, ఆంధ్ర సాహిత్య చరిత్ర, లాంగ్వేజ్ హిస్టరీ, హిస్టరీ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇది రెండో పేపరు. మూడో పేపర్ వస్తే మీకు ప్రబంధాల మీద ఉంది. ఆంధ్ర ప్రబంధాలు అంటే మనకు ప్రధానంగా ఆ, ఎర్రప్రగడ నృసింహ పురాణం అని రాశాడు. అక్కడి నుంచి ప్రబంధ రచన లెక్క వేస్తారు. దాని తర్వాత శ్రీనాథుడు రాసినటువంటి ప్రబంధాలు, లేకపోతే అట్లా ఆ, రాయలవారి యుగంలో వచ్చినటువంటివి, అష్టదిగ్గజ కవులు రాసినవి ప్రబంధాలు, తర్వాత కృష్ణదేవరాయలు స్వయంగా రాసిన అమృతమాల్యద. ఆ తర్వాత కూడా రాయల యుగం తర్వాత దాక్షిణాత్య యుగం అని మనం సాహిత్య చరిత్రలో చెప్తాం, దక్షిణాంధ్ర యుగం అని. అందులో వచ్చినవి కూడా ప్రబంధాలే. దాదాపు ఆధునిక యుగం దాకా ఏదో ఒక ప్రబంధ రచన మన సాహిత్యంలో వస్తూనే ఉంది. వీటన్నిటి గురించి కూడా ఆంధ్ర సాహిత్య చరిత్ర మీద సమగ్రమైనటువంటి కావ్యం మనకు ఇంటర్నెట్లో కూడా దొరుకుతోందండి. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిఫరెన్స్ బుక్ అది. ఆ, పింగళి లక్ష్మీకాంతం గారు మా గురువు గారు. ఎందుకంటే వారు ఆంధ్ర యూనివర్సిటీలో సాహిత్య చరిత్ర మీద నోట్స్ చెప్పినప్పుడు మేము ఆ నోట్సే సంపాదించి, మేము బందర్ హిందూ కాలేజీలో ఆ నోట్స్ మేము రాసుకునేవాళ్ళం. తర్వాత అది ప్రింట్ అయింది. ఇప్పుడు అది మనకు దొరుకుతుంది. అంతకు మించిన పుస్తకం ఈ రోజున మళ్ళీ సాహిత్య చరిత్ర మీద లేదు. పెంగళి లక్ష్మీకాంతం గారి కంటే కూడా గొప్పగా సాహిత్య చరిత్రను విశ్లేషించిన వారు లేరు. ఏ అది మనకు పుస్తకం పేరు ఏమన్నారు? ఆంధ్ర సాహిత్య చరిత్ర. ఆంధ్ర సాహిత్య. ఆంధ్ర సాహిత్య చరిత్ర పింగళి లక్ష్మీకాంతం. అది ఆర్కైవ్ ఆర్కైవ్ఆర్జీలో డౌన్లోడ్ అవుతుంది. ఓకే. ఫ్రీగా దొరుకుతుంది మీకు. అది అది తీసుకోవచ్చు. అది అసలు ఆ పేపర్కి ఆ బుక్ ఒక్కటి చాలు. వాళ్ళు రిఫరెన్స్లో చాలా పుస్తకాలు ఇచ్చారు. ఉమ్. ఎవరికి వాళ్ళు రాశారనుకోండి, రాసిన సమగ్రమైనటువంటి ఇన్ఫర్మేషను మనకు పింగళ లక్ష్మీకాంత గారి కావ్యంలోనే దొరుకుతుంది. అది మనం సాహిత్య చరిత్రలో తీసుకోవచ్చు. ఇది ఈ భాషా చరిత్ర మొదటి పేపరు, సాహిత్య చరిత్ర రెండో పేపరు, మూడవది ఆ, ప్రబంధ యుగం, ప్రబంధాల మీద ఒకటి. ఆ ప్రబంధాల్లో కూడా కేవీఆర్ నరసింహం గారని ఆంధ్ర ప్రబంధ ఆ, న- ఆంధ్ర ప్రబంధ నిర్వహణము సంథింగ్ దాని మీద అథారిటేటివ్ బుక్. ఆయన కూడా ఆంధ్ర యూనివర్సిటీ, కేవీఆర్ నరసింహం. ఆంధ్ర ప్రబంధ చరిత్ర అనుకుంటాను అది. ఆ, దాంట్లో సమగ్రంగా మనం చాలా క్వశ్చన్స్ 35 మార్క్స్కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అది ఒక్కటి చదువుకుంటే. దాంట్లో కొన్ని చాప్టర్స్ మనం డిస్కస్ చేయొచ్చు. అది మూడో పేపర్ సరిపోతుంది. నాలుగో పేపర్కి వచ్చేటప్పటికి ఆ, మనం జానపద సాహిత్యం గురించి చెప్పుకున్నాం. అది తర్వాత వ్యాకరణాల గురించి ముందు కిందటి తరగతిలో మనం చెప్పుకున్నాం. వ్యాకరణాల్లో ఆ సిలబస్ చూస్తే కేవీఆర్ నరసింహం గారండి అది. వ్యాకరణాల్లో ఉందండి. బహుశా అది ఏదో సెమిస్టర్లో చూశాను నేను ఎక్కడో. ప్రస్తుతానికి మాత్రం సిలబస్ ప్రకారం మనం ఈ 4 పేపర్లు, భాషా చరిత్ర, సాహిత్య చరిత్ర, ప్రబంధ నిర్మాణం గురించి, జానపద సాహిత్యం, వీటిల్లో వెళ్తూ ఉంటే సరిపోతుంది. అయితే ఇప్పటికే మనకు ఫిబ్రవరి అయిపోతోంది. బహుశా మరి మీకు పరీక్షలు ఎప్పుడన్నా ఉండనివ్వండి. మీరు ప్రిపేర్ అయి ఉండటం మంచిది కాబట్టి. ఉషా మనకి గారు ఆ మనకి భాష. నోటిఫికేషన్ జూన్ లో వస్తుందని అంటున్నారు. ఇంకా ఓకే, ఓకే, ఇప్పుడు లేదులేండి. సరే సో సరే. కానీ మీరు అన్నట్టు ఈ లోపల ప్రిపేర్ కొంత అవటం ప్రిపేర్ మంచిదండి. ఎందుకంటే అయితే ఉంటే 4 ఆ, పరీక్షలు ఉంటాయి కదా. మీకు ఒక నా అనుభవం చెప్తాను. నేను 76, 77లో ఎంఏ చేశానండి. 76లో ఎంఏ చేయడం అంటే నేను 73 గ్రాడ్యుయేషన్, బిఏ 73 అయిపోయింది. వెంటనే నేను ఎంఏకి వెళ్ళలేక ఆగాను. ఈ ఆగినప్పుడు ఖాళీ సమయాలు 74, 75 2 సంవత్సరాలు కూడా ముందు నేను ఎంఏ చదివేశాను. ఆ బుక్స్ అన్నీ తెచ్చేసి ఆ 2 సంవత్సరాలు, ఎందుకంటే మాకు అప్పుడు సాంస్క్రిట్ పేపర్ ఉండేది, ఐదో పేపరు సంస్కృతం 100 మార్కులకి. అందులో మరి మేము బిఏలో సంస్కృతం చదవలేదు. కొత్తగా సంస్కృతం అంటే నేను చిన్నప్పుడు కొద్దిగా మా నాన్నగారి దగ్గర, నేను 10th క్లాస్కి వచ్చేదాకా, ఎస్ఎల్సికి వచ్చేదాకా ఆయన కావ్యాలు చెప్పారు నాకు.
రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం అన్నీ కూడా ఆయన నేర్పించారు. అయినప్పటికీ కూడా ఇంకా ఆ ఎంఏలో ఏవైతే ప్రిస్క్రైబ్డ్ అయి ఉన్నాయో గ్రామర్ కానీ వ్యాకరణం అన్నీ కూడా మళ్ళీ ఆయన దగ్గర చెప్పుకొని, అందుకనే నేను 99 మార్క్స్ ఐ గాట్, 99 మార్క్స్ ఇన్ సాంస్క్రిట్, ఎంఏ ప్రీవియస్ అండ్ ఫైనల్ రెండిట్లో కూడా. మరి మాకు ఆ ఒక్క 35 మార్క్ మార్కులు ఇచ్చేసేయండి, మాకు చాలు. వాళ్ళు వాళ్ళు ఆ ఒక్క మార్క్ ఎందుకు తగ్గించారని నాకు అర్థం కాలేదండి. అది ఆ 100కి 100 వేయకూడదని తగ్గించారో ఏమో కానీ నేను మాత్రం వాళ్ళు అడిగిన దానికి పదింతలుగా ఒక్క రూపాయిని సాధించమంటే 10 రూపాయలు సాధించి 10 రకాల వ్యాకరణ సూత్రాలు చెప్పి ఎక్కడ మెసగడానికి వీలు లేకుండా రాశాను. అందువల్ల ఏమో నాకు 66% వచ్చిందండి. ఎంఏ తెలుగులో 66%. అవన్నీ ఆ రోజులు. అయితే కొన్ని కొన్ని మాత్రం అప్పుడు చదివినవి ఇప్పటికీ ఇంకా కొంచెం గుర్తున్నాయి కాబట్టి కొంచెం చెప్పగలుగుతున్నాను. మనం సత్య గారు, మీరు తెలుగు బిఏ డిగ్రీ అది చదివారండి, లేకపోతే ఎట్లా? మీరు మీ నేపథ్యం ఏంటి? నాది సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అండి. నాది తెలుగు కాదు, ఎంఏ పొలిటికల్ సైన్స్ నాది. ఓకే. మాస్టర్స్ అమ్మో, అయితే కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి మీతో. పర్లేదు. లేదు లేదు. పాలిటిక్స్. నేనండి ఎప్పుడో చదివినవి. కాకపోతే నాకు కొంచెం ఏంటంటే ఇప్పుడు తెలుగు టీచ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం నాకు అప్పుడు మొన్న జరిగిన క్లాసు ఇంచుమించుగా తెలుసు. బట్ కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను. అది ఆ వారు చెప్పిన విధానం ఇంకా బాగుంది. ఇంకా కొంచెం నేవన్నీ రిమైండ్ చేసుకోవడానికి అయ్యిందండి. మీరు తేలిగ్గా చెప్పగలుగుతారండి. దీనికోసం మీరు పెద్ద కష్టపడక్కర్లేదు. తేలిగ్గా, ఎందుకంటే తెలుగు మూలాలు ఉన్నాయి అర్థం కాబట్టి చేసుకోగలుగుతున్నాను ఈజీగా అంతే. వ్యాకరణంగానే ఏదైనా తెలుగు వాళ్ళు తెలుగు తేలిగ్గా చెప్పగలుగుతారు. ఇప్పుడు నిన్న మనం అనుకున్నాం, ఈరోజు చెప్పుకోబోతున్నాము. భాషా చరిత్రలో చెప్పేటప్పుడు ఆ, మొట్టమొదట మన చాప్టరు భారతీయ భాషా కుటుంబాలు. అవునండి, మీరు పంపించారు మొట్టమొదటి. కదా డాక్యుమెంట్, అవును. అవునండి. నేను మీకు షేర్ అవును. చేస్తాను రండి, అది మీరు అవునండి. చెప్తూ ఉండండి. అది ఉమ్. భారతీయ భాషా కుటుంబాలు అంటే ఆ, అంటే దాని మీద పూర్వం అయితే పెద్ద చర్చ జరగలేదండి. ఆ, మేము చదువుకున్న రోజుల్లో అసలు ఆ టాపిక్ మీద అంత ఇన్వెస్టిగేషన్ లేదు. ఆ ఉమ్. రోజుల్లో దాని గురించి పరిశీలన కూడా లేదు. తర్వాత తర్వాత యూనివర్సిటీలో రీసెర్చ్ కార్యక్రమాలు విస్తృతమైనప్పుడు దీని మీదకి వెళ్ళారు. అప్పటి వరకు ఉన్నటువంటి పరిశోధన అంతా కూడా ఏమిటంటే భారతదేశంలో ఆర్య భాషా కుటుంబాలు, ద్రావిడ భాషా కుటుంబాలు రెండే. ఈ రెండు కుటుంబాలే, వీటి గురించే చర్చ జరిగేది. అందులో కూడాను మనకు భాషా చరిత్ర రాసిన వాళ్ళు ఇద్దరు దిగ్దంతులు లాంటి వాళ్ళు ఉన్నారు. ఒకరు 1930 ప్రాంతంలో డాక్టర్ చిలుకూరి నారాయణరావు గారు. చిలుకూరి నారాయణరావు గారు రాసింది మొట్టమొదటి భాషా చరిత్ర గ్రంథం. సమగ్రంగా రాశారు ఆయన. అప్పట్లో దానికి ఏంటంటే ఆ, ఆయన తీసుకున్న సిద్ధాంతం కూడా తెలుగు భాష సంస్కృత భాషాజన్యము అని సిద్ధాంతం చేశారు. సంస్కృత భాషలోంచి తెలుగు పుట్టింది అని ఒక నమ్మకంతో ఆయన ఆ రీసెర్చ్ వర్క్ చేశారు. చేసిన తర్వాత దాని మీద చాలా వాదోపవాదాలు జరిగాయి. ఆంధ్ర యూనివర్సిటీలోను మద్రాసు యూనివర్సిటీలోను కూడా దాని మీద బహు చర్చలు జరిగినాయి. ఉస్మానియా, నాగార్జున అప్పటికి అంత ప్రోగ్రెసివ్గా లేవు. ఈ రెండు విశ్వవిద్యాలయాల్లోనే తెలుగు చర్చలు బాగా జరిగేవి. వాళ్ళు పరిశోధించి తర్వాత అలా కాదు, ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది అని ఆంధ్ర యూనివర్సిటీలోనే తెలుగు ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ గంటి జోగి సోమయాజి గారు, ఆయన ఇంకో గ్రంథం రాశారు, ఆంధ్ర భాషా వికాసము. అది 1950 ప్రాంతంలోకి వచ్చింది. అంటే చిలుకూరు నారాయణరావు గారి తర్వాత 20 ఏళ్ళ తర్వాత, 25 ఏళ్ళ తర్వాత వచ్చింది. ఆ వచ్చింది సమగ్రంగా ఉంది. చాలామంది నిడదవోలు వెంకట్రావు గారు, ఆ, అలాంటి వాళ్ళు, కట్టమంచి రామలింగారెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దీన్ని సమర్థించారు. సమర్థించి వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఇట్లాంటి దిగ్దంతుల్లాంటి పరిశోధకులందరూ కూడా గంటిజోగి సోమయాజి గారి భాషా వికాసం గ్రంథాన్ని సమర్థించి తెలుగు ద్రవిడ భాషలకు చెందింది అనే నిర్ణయం చేశారు. అంతకుమునుపు తూర్పు ఇండియా కంపెనీ పరిపాలనలో ఆ, ఆంగ్ల దొరలు కొంతమంది, కాల్డ్వెల్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలుగు భాషను గురించి పరిశీలించిన వాళ్ళంతా కూడా ద్రావిడ భాషా కుటుంబానికి చెందిందని మాత్రమే వాళ్ళు కూడా మాట్లాడారు. చివరికి అదే ఇవాళకి సుస్థాపితమైంది. ఇప్పుడు మనం తీసుకునే అంశం ఏంటంటే భారతీయ భాషా కుటుంబాలు. అసలు మొత్తం భారతదేశం ఆనాటికి ఇలా మనం సమగ్రంగా ఆ, 28 రాష్ట్రాల భారతదేశం అన్న అవగాహన ఆ రోజులకు 1930, 40 నాటికి లేదు. ఎందుకంటే ఇంకా తూర్పు ఇండియా పరిపాలన, కంపెనీ పరిపాలన వెళ్ళిపోయినా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన మూలాలు ఇంకా దేశంలో ఉన్నాయి. 47 స్వాతంత్రం వచ్చిన, 50లో
భారతదేశం రిపబ్లిక్ అయినప్పటికీ కూడా ఇంకా ఆ ఛాయలు మనం వదిలిపెట్టిపోలేదు. అందులోంచి ఈ బయటికి పట్టడానికి దాదాపు 25-30 సంవత్సరాలు పట్టింది. ఆ పట్టిన తర్వాత సమగ్రంగా భారతదేశం అంటే ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇటు ఓ, గుజరాత్ నుంచి అస్సాం దాటి ఈ ఉత్తర ఈశాన్య భారత రాష్ట్రాల వరకు ఉన్న సమగ్రమైన దేశం భారతదేశం అనే అవగాహన వచ్చింది. అప్పుడు ఈ ఈ పరిశోధన మొదలైంది. భారతీయ భాషా కుటుంబాలు ఏమిటి అన్నప్పుడు మొదలుగా మనం చెప్పవలసింది ఇండో యూరోపియన్ భాషా కుటుంబం. అసలు ఇది కేవలం భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచంలో కూడా అమెరికాను కూడా కలుపుకొని అమెరికాతో సహా ఉన్న అన్ని ఖండాలలోనూ ఉన్న భాషా పరిశోధన చేస్తే, ముఖ్యంగా ఐరోపా నుంచి ఏ, ఆస్ట్రేలియా దాకా ఉన్న దేశాన్ని తీసుకొని ఒక యూనిట్గా పెట్టుకొని పరిశోధన చేస్తే దీనికి ఈ పేరు పెట్టారు ఇండో యూరోపియన్. ఇండియా నుంచి యూరప్ వరకు ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్న భాషలు కూడా దీనిలోనికి వస్తాయి మరి అని భారతీయ భాషా కుటుంబాలలో అవును. ఈ యూరోపియన్ భాషా కుటుంబం ఎందుకు? అంటే ఉమ్. మనకి మనది కూడా అందులో కలిసి ఉందనా? అదేనండి. అదేమిటంటే ఇండో యూరోపియన్, ఇండియా నుంచి యూరప్ వరకు ఉన్న అన్ని భాషల్ని కలిపి ఒక అధ్యయనం చేస్తే అక్కడ ఏం తేలిందంటే, అసలు మొట్టమొదట భాష మాట్లాడేటువంటి మనిషి ఏ దేశంలో ఉన్నాడు, ఎక్కడ మానవ పుట్టుక జరిగింది, మనిషి పుట్టుక ఏ దేశంలో జరిగింది, మానవ ఆవిర్భావం ఎక్కడ జరిగింది, దాని మీద కొంత కొట్టుకున్నారు. చివరికి హంగరీ దేశం అని తేల్చారు. హంగరీ అంటే మధ్యాసియా ప్రాంతం. మధ్యాసియా ప్రాంతంలో పుట్టిన మనిషి ఏం మాట్లాడాడు, ఏ భాష మాట్లాడాడు, వాళ్ళ భాష వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు వాళ్ళ కుటుంబం ఎంతమంది ఉంది. అంటే ఇప్పుడు ఉమ్, హంగరీలో హంగరీ అది. హంగరీలో మొట్టమొదట మనిషి అంటున్నారు కానీ అది ఉమ్, ఉమ్. ఎన్నేళ్ల క్రితం అయి ఉండొచ్చు? ఆ, అది క్రీస్తు పూర్వం. క్రీస్తు అదేలేండి. క్రీస్తు పుట్టక పూర్వం. ఆ. అప్పటికి వీళ్ళకి చరిత్ర అందినంత వరకు 5,000 సంవత్సరాల వెనక్కి లెక్క వేశారు. కానీ ఇప్పుడు ఉమ్, మనకి ఉమ్, ఆస్ట్రేలియా చరిత్ర మీరు ఉమ్, ఇక్కడ ఉమ్, ఇక్కడ ఆ, ఉమ్. ఈ ఇక్కడ అవును, నిమ్న జాతులు వీళ్ళు ఉన్నారు. అవును, అవును, అరవై అవును. ఐదు వేల చరిత్ర సంవత్సరాల చరిత్ర ఉంది వీళ్ళకి. ఆ, అలా అలా చెప్పొచ్చు. ఆ, దానికి ఆధారాలు ఉన్నాయి. ఉన్నాయి కదా. ఇప్పుడు మనం చెప్పుకోబోయే దాంట్లో ఆ విషయం కూడా వస్తుంది. ఓకే. ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి నిమ్నజాతి వాళ్ళు, వెనుకబడ్డ తరగతుల వాళ్ళు, వీళ్ళు ఎవరు అనేది చూసుకుంటే అస్సలు ప్రపంచం మొత్తం మీద ఉన్న అన్ని దేశాల్లో దక్షిణ భాగాల్లో దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, దక్షిణ భారతదేశం ఇలా వేసుకుంటూ వస్తే అసలు ఆస్ట్రేలియా అనేది కూడా వీటిల్లో నుంచి క్రమంగా విడిపడి వేరొక ఖండంగా ఏర్పడింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాచీన ఆ, జాతికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఒకటే, ఇదంతా ఒకటే సమూహం అన్నారు. వీళ్ళని ద్రావిడుల్లో కలిపారు. ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ప్రాచీన జాతి వాళ్ళు కానీ, లంకలో ఉన్నవాళ్ళు కానీ, దక్షిణ అమెరికాలో ఉన్న వీళ్ళంతా కూడా నల్ల జాతి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ద్రావిడులు అని వీళ్ళ భాషా కుటుంబం ఇంకొకటి తీసుకొచ్చారు. అయితే ఇండో యూరోపియన్ భాషలు వచ్చినప్పుడు హంగరీ దేశంలో మొట్టమొదట కుటుంబం మానవ ఆవిర్భావం జరిగింది అన్నప్పుడు అది ఒక సిద్ధాంతం. హంగరీలో జరిగింది అని చెప్పేటువంటి వాళ్ళది ఒక థీరీ. దాని ప్రకారం అక్కడ వాళ్ళు కొన్ని కుటుంబాలుగా విస్తృతి చెందిన తర్వాత వాళ్ళల్లో వాళ్ళు ఆహారం కోసం పోరాటాలు జరిగినప్పుడు వాళ్ళు విడిపోయి ప్రపంచవ్యాప్తంగా అమెరికా దాకా వెళ్ళలేదు కానీ యూరప్ దాకా దశ ముఖాలుగా వెళ్ళిపోయారు. 10 కుటుంబాలుగా వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళల్లో ఒక 2-3 కుటుంబాలు ఆ, పర్షియా వైపు, ఉమ్. ఇరాన్, టర్కీ, ఇరాక్, ఆ, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, చైనా, ఆ, మధ్యంతర దేశాలు. ఇట్లా తూర్పు ఉమ్. దాకా, ఆసియా తూర్పు ఖండం దాకా, అంటే జపాన్ దాకా, థాయిలాండ్, అదే మలేషియా ఇవి ఉన్నాయి చూడండి, ఆ, కొరియా, ఉమ్. ఇక్కడ దాకా కొన్ని భాషా కుటుంబాలు 2-3 కుటుంబాలు ఇటు వచ్చాయి. కొన్ని జర్మనీ వైపు వెళ్ళాయి, కొన్ని ఆఫ్రికా వైపు వెళ్ళాయి, కొన్ని పోర్చుగల్ వైపు వెళ్ళాయి. ఇట్లా 10 ముఖాలుగా ప్రపంచం అంతా వ్యాపించాయి అని ఒక నిర్ణయం చేశారు. బాగుందండి. ఈ వీళ్ళంతా వ్యాపించారు కాబట్టి వీళ్ళందరూ మొట్టమొదట మాట్లాడిన భాష ఏమిటో మనకు తెలియదు కనుక ఆ హంగరీలో మొదలైన జాతి వాళ్ళు 10 ముఖాలుగా 10 దేశాలకి వెళ్ళిపోయి భాషలను పెంచుకున్నారు. వేరు ఆ భాషలు మారిపోయినాయి. వీటన్నిటికీ పూర్వం వీళ్ళంతా ఒకే చోట ఉన్నప్పుడు ఏ భాష మాట్లాడారు?
అంటే ఎవరు విన్నారు? అది ఎవరికి తెలుసు? తెలియదు కాబట్టి దానికి ఒక పేరు పెట్టారు. ఇది వీళ్ళు ఇన్ని రకాలుగా వచ్చారు, ఇండియా వైపు యూరోప్ వైపు వెళ్ళారు కాబట్టి ఇది ఇండో యూరోపియన్ భాషా కుటుంబం అన్నారు. అట్లా ఇండో యూరోపియన్ భాషా కుటుంబం అని ఒక పేరు పెట్టిన తర్వాత దీంట్లో ఎన్ని భాషల కుటుంబాలు ఉన్నాయి, ఏ ఏ దిక్కులుగా వెళ్ళారు, వాళ్ళు ఏం భాషలు మాట్లాడారు, అది తర్వాత డీటెయిల్డ్గా చర్చించారు. ముందు హెడ్లైను ఇండో యూరోపియన్ భాషా కుటుంబం అని ఒకటి పెట్టారు. రెండవది ఈ వచ్చినటువంటి వాళ్ళే ఈ హంగరీ నుంచి వచ్చే లోపల వాళ్ళు మన చరిత్రలో కూడా కొంతమంది, అది బ్రిటిష్ వాళ్ళు రాసిన చరిత్రే, అందులోనే మనం ఇవాళ దాని మీద చర్చలు జరుగుతున్నాయి, అది నిజమని అబద్ధమని తప్పని ఉప్పని. ఆ చర్చలు పక్కన పెట్టండి. మనకు పాఠ్యాంశం వరకు మనం తీసుకుంటే, సబ్జెక్ట్ వరకు మనం తీసుకుంటే వీళ్ళు ఆర్య జాతి వాళ్ళు అని ఒక పేరు పెట్టారు. హంగరీ నుంచి వచ్చిన వాళ్ళు ఆర్యులు. వీళ్ళు సింధు తీర ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ అప్పటికే నల్ల జాతి ప్రజలు ఉన్నారు. వాళ్ళు దస్యులు, దస్యులు అంటే బానిసలు అనే అర్థంతో, వాళ్ళు తెల్లగా ఉన్నారు వీళ్ళు నల్లగా ఉన్నారని అక్కడ వర్ణభేదం ఒకటి వచ్చింది. వాళ్ళు కొట్టుకున్నారు, యుద్ధాలు చేశారు. ఆ వాళ్ళని ద్రవిడులు అన్నారు. ఆ ఉత్తర దేశంలో ఆ సింధు తీర ప్రాంతం నుంచి వాళ్ళని పోరాడి తరిమేస్తే వాళ్ళు అంతకుముందు ఆర్యావర్తం అని మనం ఇప్పుడు చెప్తాం చరిత్రలో, ఆర్యులు వచ్చి గంగా సింధు మైదానాన్ని ఆక్రమించారు, ద్రావిడుల్ని తరిమివేశారు. ఈ ద్రావిడులు దక్షిణ భాష వింధ్యను దాటి వీళ్ళతో భయం లేకుండా ఉండే విధంగా బాగా సౌత్కి దక్షిణానికంటా వచ్చేశారు. వచ్చేసి వీళ్ళు ఇక్కడ రక్షణ పొంది అన్ని పర్వతాలు దాటి ఇంత దూరం దాటి వాళ్ళు రాలేరు కదా అని వీళ్ళు ఇక్కడికి వచ్చి సామ్రాజ్యం నిర్మించుకుని తమ భాషలను పెంచుకున్నారు. ఇది ద్రావిడ భాషా కుటుంబం. ఇది రెండవది. అయితే ఇక్కడ ద్రావిడులు ఆర్యులు సంఘటన పడే సమయంలో మరొక జాతి ఇక్కడ ఉన్నారు. వాళ్ళు చైనా వైపు వెళ్ళిపోయారు. టిబెట్, చైనా, నేపాల్, సిక్కిం, భూటాన్ అటువైపు వెళ్ళిపోయారు, దక్షిణానికి రాకుండా. అట్లా వెళ్ళిన వాళ్ళు సైనో టిబెటన్ భాషా కుటుంబం. సైనో టిబెటన్ అంటే చైనా, నేపాల్, సిక్కిం, భూటాన్ అటు ఈశాన్య ప్రాంతంగా వెళ్ళిపోయిన కుటుంబం సైనో టిబెటన్ కుటుంబం. ద్రావిడ భాషా కుటుంబం. ఇంకోటి నాలుగో కుటుంబము కొరియా దేశం దాకా వచ్చిన తర్వాత ఆగకుండా వాళ్ళు ఇంకా సముద్రాలు దాటి ఇప్పటి ఉన్న ఆస్ట్రేలియా ప్రాంతాలకి వచ్చారు. అది ఆస్ట్రిక్, ఏషియాట్రిక్, ఆస్ట్రిక్ భాషా కుటుంబం అన్నారు. ఇవి నాలుగు మెయిన్ చెప్పారు. నాలుగు భాషా కుటుంబాలు అనేవి ఇవాల్టి పరిశోధకులు తీసుకొచ్చి చెప్పింది, ఇది పూర్వం ఉన్నది కాదు. అయితే ఇవే కాకుండా ఇంకా చిన్న చిన్న మైనర్ కుటుంబాలు కూడా, టిబిటో బర్మన్, తాయ్ కొడాయ్, అండమనీస్ కుటుంబాలు కూడా ఉన్నాయి అని చెప్తారు. సరే, మనం సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా మిగతా మూడు పేపర్లు చెప్పాలి కాబట్టి ఇది చూద్దాం. ఈలోపు ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఉషా గారు కొంత మ్యాటరు తీసుకొచ్చారు. మాట్లాడదాం. వారు కూడా ఆ సమాచారం మనకు అందిస్తారు. తర్వాత దాని గురించి ఇంకో 10 నిమిషాలు మనం చెప్పుకుందాం. ఒక 2 నిమిషాలు నేను దీంట్లోకి వెళ్తాను. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో సెన్సస్ తీశారు. దాని ప్రకారం 122 భాషలు మాట్లాడుతున్నారు అని చెప్పారు. ఏది భారతదేశంలో? భారతదేశంలో. భారతదేశంలో అంటే ఈ భారతీయ భాషా కుటుంబాల యొక్క పరిశీలన జరిగిందే మనకు దేశ సమగ్ర స్వరూపం ఏర్పడిన తర్వాత. మొత్తం అంతా భారతదేశం అంతా ఒక్కటే, ఏ రాష్ట్రం అన్నా కానీ అందరం భారతీయులు అనేటువంటి కాన్సెప్ట్ డెవలప్ అయిన తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారం 122 భాషలు. లేటెస్ట్ అదే 2021 కూడా జనాభా లెక్కలు వచ్చింది. ఆ డీటెయిల్స్ ఇంకా మనకి అందలేదు. బహుశా దాని ప్రకారం ఇంకా భాషలు పెరుగుతాయేమో. 2011 లెక్కల ప్రకారం 122 భాషలు. ఇవి కాకుండా 270 భాషలకి దాన్ని వాళ్ళు మాతృభాషగా మాట్లాడుతున్నారు. దానికి లిపి ఉన్నా లేకపోయినా మాట్లాడేటువంటి భాషలు 270 భాషలు, అది వాళ్ళ మాతృభాష కింద. అది వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో, ఇది ఎందులోంచి పట్టుకొచ్చారో, ఎట్లా మాట్లాడుతున్నారో తెలియదు కానీ భాషలు ఉన్నట్టుగా నిర్ధారణ జరిగింది. ఇందుట్లో ఈ 122 భాషల్లో కూడా 17 భాషలను గురించి చర్చిస్తే కనీసం 10 మిలియన్ల పైగా జనాభా ఆ 17 భాషలు మాట్లాడుతున్నారు. ఇంకా 43 భాషల్ని 10,000కి తక్కువ కానటువంటి జనాభా మాట్లాడుతున్నారు. దేశంలో ఎక్కువ మంది బహుభాషా ప్రవేశం. ఉదాహరణ చూడండి, తమిళనాడులో ఉంటే వాళ్ళు తెలుగు మాట్లాడతారు, కన్నడ మాట్లాడతారు, మలయాళీ మాట్లాడతారు, తమిళం మాట్లాడతారు. బోర్డర్లో ఉన్న వాళ్ళైతే 4 భాషలు మాట్లాడతారు. అట్లాగే విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతంలో ఉంటే ఒడియా కూడా తెలుస్తుంది.
హిందీ, ఒడియా, తెలుగు, అట్లాగే నిజామాబాదు, ఆదిలాబాద్కి వెళ్తే మరాఠీతో ప్రవేశం ఉంటుంది. అట్లా ఎక్కువ మంది బహుభాషా ప్రవేశం కలిగిన వాళ్ళు మనకు కనిపిస్తారు. మన దేశంలో సర్వే చేసేటువంటి ఒక సంస్థ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా ఉంది. వాళ్ళ లెక్కల ప్రకారం దేశం మొత్తం మీద చిన్న పెద్ద భాషలు 780 భాషలు మాట్లాడబడుతున్నట్టుగా వాళ్ళు లెక్క వేశారు. ఇందుట్లో 780 భాషల్లో కూడా గడిచిన 5 శతాబ్దాల్లో, అంటే ఒక 50 ఏళ్లలో ఒక 50 భాషలు మాట్లాడేవాళ్ళు జనం అంతరించిపోయారు. 50 భాషలు కనుమరుగైపోయినాయి. ఎందుకంటే ఎక్కువ భాషలు ఈ అట్ట తిరుగుతూ ఉంటారు చూడండి, నొమాడిక్ ట్రైబ్స్ అంటాం, సంచార జాతులు. సంచార జాతులు మాట్లాడే భాషలు ఆ జాతి ఉన్నంత వరకు ఉంటుంది. ఆ జాతి లేకపోతే భాష ఎక్కడ ఉంటుంది? ఆ మనుషులు లేకపోతే భాష ఎక్కడ ఉంటుంది? అలా మొత్తం మీద 780 చిన్న భాషా కుటుంబాల్లో 50 కుటుంబాలు నశించిపోయినట్టుగా చెప్పారు. నెక్స్ట్ మనకేమిటంటే భారత రాజ్యాంగం అసలు దేశంలో గుర్తించబడిన భాషలు ఎన్ని ఉన్నాయని లెక్క వేస్తే ఒక షెడ్యూల్లో 22 భాషలు ఉన్నట్టుగా వాళ్ళు గమనించారు. వీటిల్లో కొన్ని క్లాసికల్ భాషలు, అంటే సాంస్కృతిక పూర్వకాలం నుంచి కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి మంచి వ్యాకరణము, పటిష్టమైనటువంటి భాషా సూత్రాలు కలిగి ఉన్నటువంటి భాషలు తమిళం, తెలుగు, సంస్కృతం, కన్నడ, మలయాళం, ఒరియా, ఇవన్నీ కూడా ఈ 6 భాషలు కూడా క్లాసికల్ లాంగ్వేజెస్గా మన రాజ్యాంగం నిర్ధారించింది. అలాగే భారతీయుల భాషల లిపికి మూలం మనం ఏ లిపి రాస్తున్నాము అంటే, లిపులు ఇక్కడ మనకు 3 రకాల లిపులు ఉన్నాయి. సింధులోయ లిపి, సింధు నదీ ప్రాంతంలో ఉన్న వాళ్ళు రాసేటువంటి లిపి. కొంతమంది చెప్పడం అది బొమ్మల లిపి, అది చైనా భాష కూడా మూలం అదే. చైనా, జపాన్, కొరియా ఆ దేశాలకు ఆధారం ఈ సింధులోయే అని. మరి మనం మాట్లాడేటువంటి మన భాష మనం రాసేదానికి బ్రాహ్మీ లిపి, ఖరోస్తీ లిపి అని 3 రకాల లిపులు చెప్తున్నారు. ప్రపంచంలో మొత్తం మీద ఉన్నటువంటి మొత్తం ఒక భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న, ఇందాక ఇండో యూరోపియన్ భాషా కుటుంబం అన్నాను చూడండి, దాని ప్రకారంగా కనుక చూస్తే 8 భాషా కుటుంబాలు ఇండో యూరోపియన్లో కనిపిస్తాయి. నైగర్ కాంగో, నైజర్ నది అక్కడ ఈజిప్ట్లో ఉంది కదా, ఆఫ్రికా, ఆఫ్రికాలోని ఈజిప్ట్లో నైజర్ నది ఉంది, ఆ కాంగో నది ఉంది. ఆ ప్రాంతంలో 1552 భాషలు ఉన్నాయట, నైగర్ కాంగో భాషలు. అలాగే ఆస్ట్రోనేషియన్ 1256 భాషలు. ట్రాన్స్ న్యూగినియా, ఇది కూడా ఆఫ్రికాలో ఉన్నది, 48 భాషలు. సైనో టిబెటన్ ఇండియా ప్రాంతంలో ఉంది, 458 భాషలు. ఇండో యూరోపియన్ 454 భాషలు. ఇండో యూరోపియన్లో నుంచే పరిశోధన చేసిన వాళ్ళు జర్మనీ, ఫ్రెంచి, ఆంగ్లం, ఇంగ్లీషు భాష ఆంగ్లో సాక్సన్ కుటుంబాన్ని నుంచి వచ్చింది. ఆంగ్లో సాక్సన్ అనేది జర్మనీ నుంచి వచ్చింది. ఇట్లా దీని అంతటికీ మూలం లాటిను, గ్రీకు భాషలు. ఇట్లా ఆస్ట్రేలియన్ భాషలు 384 ఉన్నట్టుగా చెప్పారు. అలాగే ఆఫ్రో ఏషియాటిక్ 382 భాషలు. నైలో సహారా ఎడారి ప్రాంతంలో 210 భాషలు. మొత్తం మీద అందరిలోకి అంటే కూడా ఎక్కువ మంది మాట్లాడేది 4.7 బిలియన్ జనాభా మాట్లాడే భాషల కుటుంబాలు ఇండో యూరోపియన్, సైనో టిబెటన్, ఈ 2 కుటుంబాల్లో ఎక్కువ మంది ప్రజలు ఈ భాషలు మాట్లాడుతున్నారు. వీటిల్లో ఇంగ్లీష్ ప్రధానంగా మాట్లాడబడే భాషా కుటుంబం ఇండో యూరోపియన్. అంటే ఇవన్నీ ఇంగ్లీష్ నుంచి వచ్చాయని కాదు, కానీ బంధుత్వం ఉంది. ఇంగ్లీష్కి, ఫ్రెంచ్కి, జర్మనీకి, అలాగే నార్వీజియన్ భాషలకి, స్వీడిష్ భాషలకి, యూరోప్లో ఉన్నటువంటి చాలా భాషలకి ఇంగ్లీష్కి సంబంధం ఉంది. అట్లాగే ఇక్కడ మనకు చైనా భాషకు వచ్చేప్పుడు మండారిన్ భాషలు అంటారు. చైనా భాషలు, మండారిన్ భాషలు, వీటికి సైనో టిబెటన్ భాషా కుటుంబం మూలం. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో ఎక్కువగా జనం మాట్లాడేటువంటి భాషా క్రమం ఫస్ట్ హిందీ, అత్యధికంగా 53%. రెండవది 9.72% బెంగాలీ, మూడవది మరాఠీ, 4 తెలుగు. తెలుగు స్థానం 4గా ఉంది భారతదేశంలో. తర్వాత తమిళం, గుజరాతీ, ఉర్దూ, కన్నడ, ఒడియా, మలయాళం, పంజాబీ, అస్సామీ. ప్రపంచంలో తెలుగు భాష పలకడానికి చాలామంది ఏమనుకుంటారంటే ఇది కష్టమైన భాష అంటారు. ఎందుకంటే దీనికి వ్యాకరణం, నియమాలు, అలాగే లిపి గుండ్రంగా ఉండటం, చాలా జాగ్రత్తగా రాయాల్సిన అవసరం ఉండటం, సంస్కృతం మీద ఎక్కువగా ఆధారపడటం, అది కాకుండా ఈ భాషలు పలకడానికి కూడా స్పష్టంగా పలకాలి, ఎలా పడితే అలా ఒక యాక్సెంట్లో పలికేయటం కాదు.
అని ఒక మాట చెప్తూ వస్తారు. అయితే ఇది ఎంత కష్టమైన భాష అయినప్పటికీ మాతృభాష తెలుగైనటువంటి వాళ్ళు మాత్రం దీన్ని చాలా తేలిగ్గా పలుకుతారు అని మనం చెప్పుకుంటాం. ఇది ఇంతవరకు కొద్దిగా నేను సమాచారం సేకరించి మీకు అందించినటువంటిది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉషా గారు సేకరించిన సమాచారాన్ని విందాం. ఉషా గారు, మీరు గురువుగారు నమస్కారం అండి నమస్కారం. అందరికీను. మీరు చెప్పండి, మీరు అయితే చెప్పండి. ఇందాక మీరు ఒక చిన్న ప్రశ్న అండి, ఆ, క్లాసికల్ భాషలన్న ఆ సెక్షన్లో తమిళం, ఉమ్, తెలుగు, ఉమ్, అందులో హిందీ లేదు, ఉమ్. అదేమైనా కారణం ఉందా అని అనుకుంటున్నాను. అంటే ఒకటండి, హిందీ భాష వచ్చేటప్పటికి దానికి కొంత రీజన్ ఉందండి. దానికి కారణం కూడా ఉంది. అదేమిటంటే ఆ, మొట్టమొదట దేశంలో సంస్కృతం అనేటువంటిది అసలు మొట్టమొదటి పుట్టిన భాష సంస్కృతం కాదు. మొట్టమొదట దేశ భాషలు పుట్టాయి. వాటిని ప్రాకృత భాషలు అన్నారు. ఆ ప్రాకృతాలు ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఒక లెక్క చెప్పారు. మనకు భాషాశాస్త్రంలో అవన్నీ వస్తాయి. అవంతి, మాగధి, ఏ, మ్, ఇట్లా గూర్జరి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాకృత భాష మాట్లాడబడుతూ ఉండేది. దాని వ్యాకరణం చేత శుద్ధం చేసినప్పుడు సంస్కృతం ఏర్పడింది. అదే సంస్కృత వ్యాకరణం సిద్ధాంత కౌముదిలో చెప్తాడు, ఆద్య ప్రకృతి. వీటన్నిటిలో మొట్టమొదటి పుట్టిన భాష ప్రాకృత భాష. అంటే ఆది మానవుడు మాట్లాడిన భాష ప్రాకృత భాష. దాని నుంచి సంస్కరించబడింది సంస్కృతం. అది ఉత్తర దేశానికి సంబంధించి వస్తుంది. అందులో హిందీ అనేటువంటిది దాని నుంచి వచ్చింది, ప్రాకృత భాషాజన్యం. తెలుగుకు వచ్చేటప్పటికి మీరు ఎందుకు ఇవి చెప్పారు, హిందీ ఎందుకు చెప్పలేదు అని అడిగితే, హిందీ ఆర్య భాషా కుటుంబానికి చెందింది. తెలుగు, తమిళం, కన్నడం, ఒడియా, ఈ భాషలు ఇవన్నీ కూడా దక్షిణ ద్రావిడ భాషల్లోకి వచ్చినవి. వీటి మూలాలే వేరు అసలు. సంస్కృతానికి తెలుగుకి మనం మధ్యలో ఉన్నాం కాబట్టి ఎక్కువగా సంస్కృత పదాలను మనం చేర్చుకున్నాము, నేర్చుకున్నాము, వాటిని కలుపుకున్నాము, మన భాషను సంపన్నం చేసుకున్నాం. కానీ మొదలు సంస్కృతం మూలకంగా తెలుగు అభివృద్ధి చెందింది కాదు, పుట్టింది కాదు. దీని మూలాలన్నీ కూడా లెక్క వేయటానికి మన భాషాశాస్త్రంలో ఆధారాలు సంఖ్యావాచకాలు, గ్రామనామాలు, వ్యక్తుల పేర్లు, ఇవి ఆధారాలుగా తీసుకున్నారు. మన ఒరిజినాలిటీ దీంట్లో తేలుతుంది. ఇప్పుడు మనం సంఖ్యాశాస్త్రంలో ఒకటి అంటున్నాం, మరి సంస్కృతంలో హిందీలో అయితే ఏకం సంస్కృతం. ఏకంకి ఒకటికి సంబంధం లేదు. ఇది ఒకటి ఎక్కడ తీసుకొచ్చారు, ఒన్రు, ఒరు. ఆ ఒరు అనేదే ఇరు. ఇరు వచ్చినప్పుడు వర్ణ వ్యత్యం వలన ఈ రు, ఈ రకారం ముందొచ్చి ఈ తర్వాత వచ్చి రే అయింది, గుణసంధి. ఈ రు రే, ఇరుండు రెండు, ఒండు ఒన్రు ఒకటి. ఇట్లా సంఖ్యాశాస్త్రంలో మనకు ప్రత్యేక ప్రశ్న ఉందండి. ఆ సంఖ్యాశాస్త్రాలు, అలాగే గ్రామనామాలు, మరి వ్యక్తుల పేర్లు, అయ్యా, ఆర్య అయ్యా అని చెప్తున్నాం. అది కొంతవరకు ఆ, మనం రూపసాధన చేసి ఉండొచ్చు. కానీ పూర్వం నుంచి కూడా ఈ అయ్యా అనే మాట తెలుగులో సహజంగా ఉంది. దీనికి దానికి ముడిపెట్టారు. అంచేత ద్రావిడ భాషా కుటుంబాల్లోంచి వచ్చిన వాటిని క్లాసికల్ లాంగ్వేజెస్గా గుర్తించారు. ఎక్కువగా మాట్లాడేది హిందీ భాష. మనం చూసాం కదా జనాభా లెక్కల్లో కూడా. మరి 53% హిందీ మాట్లాడుతున్నారంటే అది ముఖ్యంగా ప్రాకృత భాషాజన్యం, సంస్కృత భాషతో సంబంధం ఉన్నటువంటిది. అందుకనే అవన్నీ అలా ఉన్నాయి. కానీ మన రాజ్యాంగం మాత్రం వీటిని క్లాసికల్ లాంగ్వేజెస్ పేరుతో వర్గీకరించి పెట్టింది. అదే అండి. సరే, సరే గురుగారు, ముందు ముందు సరే అండి. పరిశీలనలో మనకి ఇంకా డీటెయిల్స్ తెలుస్తాయండి. అవునండి. మనం మీ వెళ్తాం, ముందు మంచి సబ్జెక్ట్లోకి వెళ్తాం. ఉమ్. సరే, మీరు ఇప్పుడు చెప్పినవి, ఆ, ఇప్పుడు మీరు ఈ భాషా పరిణామాలవి ఉమ్. ఈ బద్రిరాజు కృష్ణమూర్తి గారి పుస్తకంలో ఉన్నాయండి. అవునండి, అవునండి, మీరు చెప్తున్నవి కొన్ని అవును, ఉన్నాయి. ఇలాగే అవునండి, అంటే ఏ పదానికి ఎలాగ మార్పు మీరు అవును. చేయాలి. మీరేమో షేర్ చేయాలా ఉషా ఆ, గారు? లేదండి, అక్కర్ల ఇదే మామూలుగా మీరు ఎందుకంటే ఆ, చాలా డెన్స్ గా ఉంది ఈ పుస్తకం. ఆ, అవును, ఆ, అవును, అవును, యాక్చువల్ గా పుస్తకంలో అవును, ప్రతి పేజీ కూడా ఇంపార్టెంట్. దీన్ని అవును, అవును, ఇంకా ఇంతకన్నా దీన్ని తగ్గించడానికి ఏమి లేదనమాట. అవునండి, అవునండి, చాలా ఉంది. అవును, ముఖ్యంగా ఆ, దీంట్లో ఆ, ఉమ్, అదే ఇప్పుడు మాస్టర్ గారు చెప్పినట్టు ఉమ్, పదాలు, వాటి తాలూకు డెవలప్మెంట్ ఎలా వచ్చింది, వర్ణమాల ఎలా ఉంది, అవన్నీ వ్యాప్తి, అవును, అవన్నీ ఉన్నాయి. అంటే ప్రతి పేజీ కూడా పరీక్షకి ఇదంతా కూడా విలువైన అవునండి, సమాచారం అవును, లాగా మీ ఉంది. పిడిఎఫ్ అవును. ఉందంటారా మీ దగ్గర? కాదండి, యాక్చువల్ పుస్తకమే ఉంది. పుస్తకమే ఉంది. వారు భద్రాద్రి కృష్ణమూర్తి గారి ఆ పుస్తకం ఒరిజినల్. బుక్ ఇది ఓకే. ఆ వరకు ఇప్పుడు పుస్తకం డౌన్లోడ్ ఆ, చేసుకుని, అది కూడా మనకి డౌన్లోడ్ కాదండి, దొరుకుతుంది. డౌన్లోడ్ కాదండి, నా ఆ, దగ్గర ఫిజికల్ కాపీ ఆ, ఎప్పుడో కొన్నానండి.
అయితే నేను డౌన్లోడ్ చేశానండి. డౌన్లోడ్ చేస్తే మీరు అదే అది గ్రూప్ లో పెట్టేసేయండి, పెడితే ఉంటుంది, అందరికి ఉందండి, ఉపయోగపడుతుంది. ఉంది ఆ, ఉంది 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 అది ఉంది. ఉంటే అప్పుడు నేను ఆ, యాక్చువల్గా అందులో చదవగలను అంతే, అంతకన్నా నేను అవును ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను. అవునవును అయితే అవును. ఆ, ఆ, నాకు ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, ఉమ్, 2011 లెక్కల ఉమ్, కన్నా ముందర ఉమ్, భాష గురించిన వేరే ఉమ్. లెక్కలు ఏమీ జరగలేదనే. ఉన్నాయండి, ఉన్నాయి ఉన్నాయి, ఉన్నాయి కానీ ఉన్నాయి. వీళ్ళు అయ్యో ఏంటంటే మీరు ఉమ్, కరెక్ట్ చెప్పండి. అదే వీళ్ళు ఏంటంటే నేను లేటెస్ట్గా చేసిన పరిశోధన చెప్పుకోవడానికి 2011 సెన్సస్ ఆధారంగా తీసుకున్నారు, కానీ ఈ ఇది చెప్పకపోయినా ఇప్పుడు మనం భాషా చరిత్ర తెలుగునారాయణరావు గారు 2032 అప్పటికేముంది చెప్పండి, అప్పటికేముంది మరి. వాళ్ళకంటే ముందు నుంచి కూడా వేదం వెంకటరాయ శాస్త్రి గారు పరిశోధన చేసి ఆ చెన్నపూర్లో ఆ, ఉన్న మూల గ్రంథాలు, తాళపత్ర గ్రంథాల పరిశోధన చేసి ఆయన అంతా తీసుకొచ్చి ప్రతి పుస్తకాన్ని పరిష్కారం చేసి ప్రింట్కి అందించారు కదా. మరి ఆ ఆధారాలన్నీ ఎప్పటివి? ఇప్పుడు కాల్డ్వెల్ దొర, కాల్డ్వెల్, సిపి లేకపోతే బ్రౌన్. బ్రౌన్, మరి వీళ్ళంతా పరిశోధన చేసి ఇచ్చింది అది ఏనాటిది? తూర్పు ఇండియా కాలం నాటిదే కదా, 1850 ప్రాంతానికి కదా. వీళ్ళు ఏంటంటే నేను లేటెస్ట్గా చెప్పాను అని చెప్పడానికి ఇది ఉపయోగించుకుంటారు తప్ప అంతకంటే కాదండి. చరిత్ర లేకపోలేదు, వీళ్ళతోటి చరిత్ర మొదలు కాలేదు, ఇప్పుడు పూర్వం నుంచి. మనకి రాజకీయంగా అంటే మనం, నాకు పెద్ద ఇష్టం ఉండదు మాట్లాడటం, కానీ ఉమ్, ఈ రాజశేఖర్ రెడ్డి చేసిన గొప్ప పని మాత్రం ఉమ్, ఈ మన తెలుగు భాషని ఉమ్, వాళ్ళు టమిలియన్స్ ఉమ్, ఎంతో ఆ, అవును ఎదురొడ్డారు. అసలు అవును మనకి ఆ క్లాసికల్ అవును లాంగ్వేజ్ కింద అవును రికగ్నైజ్ అవును చేయకూడదని అవును చెప్పి అవును మనకంటే అవును ముందు వాళ్ళు కోర్టులకు వెళ్ళారు. అవును అయినా కానీ మొత్తానికి అవును ఆయన సాధించి అవును ఇప్పుడు మన రాష్ట్రాన్ని నాశనం చేసిన ఈ అవును. భాషకు మాత్రం అది అది ఒక పెద్ద పని చేసి అది వెళ్ళిపోయాడండి. అది ఒక్కటే కాదండి ఆయన చేసింది. ఉమ్. మా నేను స్వయంగా గర్వంగా చెప్పగలిగిన మచిలీపట్నంలో ఆయన కృష్ణా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ, ఒక యూనివర్సిటీ ప్రత్యేకం పెట్టాడు. ఓకే. ఆ, చెప్పుకోదగిన పనులు కొన్ని చేసిన ఉన్నాయి. చరిత్ర ఉంది. అదేలేండి. సరే, అది అలా ఉంది. ఇప్పుడు ఉషా గారు చెప్పేటువంటి ఆ బుక్లోని కొంత టాపిక్ నేను మీకు చెప్తాను, పంపిస్తాను అది. దాన్ని పంపించండి. మీరు దాన్ని మీరు ఆ, అంటే మనం ఒక పని చేద్దామండి అయితేను. ఉమ్, ఉమ్. ఆ ఇప్పుడు మీరు ఉషా గారు ఆ పుస్తకం ఎన్ని పేజీలు ఉంటుందండి? చాలా ఉంటుందండి, చాలా పెద్ద పుస్తకం. 500. 500 అయితే పుస్తకం. మీరు ఒక 5 పేజీల్లో దాని జిస్ట్ అంతా రాసేసేయండి. ఉమ్, రాసేసి మీరు మాకు సమగ్రంగా అందిస్తే ఉమ్. అప్పుడు అవదండి. అవుతుంది. అవదు. ఎందుకు మీకు కాదులేండి. అవ్వదా అనే సమస్య మీరు కాదు కాదు, పెట్టుకోకూడదండి. అంటే అంటే రావు గారు అవునండి, గురువు ఇప్పుడు. గారు చెప్పింది 2 పాయింట్లు అండి మనకి. ఓ ఎగ్జామ్ కా. దేనికి భయపడకూడదు ఒకటి ఆయన చెప్పింది. రెండోది, ఇది అవ్వదు అనే మాట మన డిక్షనరీలో లేదని చెప్పారు. ఉండకూడదు, ఉండకూడదు. 5 పేజీలు అవ్వదండి. మీకు రావు గారు, అయ్యా. మీరనే మాటని ఇప్పటికిప్పుడు నేను మీకు ఒక డాక్యుమెంట్ పంపించాను, పద్య వికాసంలో పెట్టాను. ఆహా. పద్య వికాసంలో పెట్టాను మీకు కూడా, మీ వాళ్ళలో కూడా పెడతాను అది. పెట్టండి దాన్ని పెట్టండి. దాన్ని ఇక్కడ స్క్రీన్ కాపీ పెట్టండి. ఉమ్, ఆ, ఉమ్. ఆ, నేను డౌన్లోడ్ చేసి పెడతాను. అయితే ఇది స్టాప్ పెడతాను చేసేస్తాను ఉండండి. పెడతాను. ఇప్పుడు నేను అంటే అవ్వదన్నది నాకు ఎందుకు వెంటనే మీ అనిపించింది ఉషా అంటే గారు, అండి. ఉషా గారు, మీ ఆ, పుస్తకంలోది ఇది, మీ దగ్గర ఉన్నటువంటి ఆ, పుస్తకంలో నుంచే నేను కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ స్క్రీన్ షాట్ తీశాను. ఆ తీసింది మీకు పంపిస్తాను ఇప్పుడు. పద్య వికాసంలో పెట్టారు. మీకు మీకు విడిగా పంపిస్తున్నానండి, మీకు కూడా పెడుతున్నాను ఇప్పుడు. పద్య వికాసంలో ఉంటే నేను డౌన్లోడ్ చేసేస్తాను. ఇప్పుడు మీకు కూడా వచ్చేసింది చూడండి, మీ గ్రూప్లో కూడా వచ్చేసింది, వచ్చింది. మీ వాళ్ళలో వచ్చింది, డాక్యుమెంట్ 2 అని వచ్చింది. డౌన్లోడ్ చేస్తాం. చేయండి, చేసి దాని స్క్రీన్ మీద ప్లే చేయండి. ఉషా గారు మీరు సిడ్నీలో ఉన్నారా, మెల్బర్నా? సిడ్నీ వచ్చాను. అది అందుకని మీరు ఆ మాటలు అవ్వదు అనేది ఒక మాట వస్తుంది. మెల్బర్న్ లో ఉంటే రాదండి అది. మరి అది కూడా ఉందా? మరి అక్కడికి ఇక్కడికి ఆ భేదం ఉందా? మెల్బర్న్ నీళ్ళు అంటేనే అది మరి. అబ్బో, మరి అదొకటి ఏంటండి, ఆంధ్ర ప్రాంతం లాగా దాన్ని మీ సొంతం చేసేసుకున్నారు. అంతే, సొంతం అంటారేంటి ఆ. మీరు? ఇక్కడేమో కోల్స్ వాడు తెలుగులో మన వాళ్ళు బిల్ బోర్డ్స్ పెట్టాడంటే చూసుకోండి మరి మనం ఎంత గర్వపడాలి. అవును, అది అవును అంటే అవును. నేను అన్నది ఈ బుక్ ని 5 పేజీల్లోకి రాదు. వస్తుంది. ఎందుకంటే ప్రతి పేజీలో ఉషా గారు,
నెంబర్ ఉంది కదండి. ఉషా గారు, నేను మీకు దానికి డీటెయిల్డ్గా మీకు కావలసినంత వరకు తీసి అదే ఒక మీరు నోట్స్గా ఎగ్జామ్ వరకు మీకు అదే మాకు అంతవరకు అది తెలియదు అందిస్తాను. కదా, మేము మొత్తం ఇప్పుడు చదివితే గానీ మాకు. వద్దులేండి, మీకు అంత రిస్క్ వద్దు, నేను ఆ, చూస్తాను కదా. ఇప్పుడు మీకు ఒక 2-3 పేజీలు మీ బుక్లో నుంచే కొన్ని స్క్రీన్ షాట్స్ మీకు ఇచ్చాను. అది డిస్ప్లే చేస్తే అందులో ఒక చాప్టర్లో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటి మీకు అర్థమవుతాయి. అది ఒకసారి చేస్తాను చూద్దాం. చేస్తున్నాను. ఒక్క మీకు నిమిషం. వచ్చింది కదా అది. దాంట్లో ఏంటంటే ఎక్కువగా నేను చెప్పింది ఆ, భద్రిరాజు కృష్ణమూర్తి గారు మీ దగ్గర ఉన్న పుస్తకం ఉంది చూసారా, దాంట్లో చాలా మందిని, ఒక 15-20 ఒక్క మందిని. నిమిషం సెలవు ఇవ్వండి, ఒక్క నిమిషం, ఒక్క ఉమ్, నిమిషం నేను మళ్ళీ ఉమ్, ఏమైందంటారు? ఆపే. వారు బయటికి వెళ్ళినట్టున్నారు, నేను షేర్ చేశానండి అది. ఓకే, 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 ఓకే. ఆ, అదేనండి. ఇప్పుడు చూడండి, భద్రిరాజు కృష్ణమూర్తి గారు ఏం చేశారంటే ఒక 15 మంది 16 మందిని ఆ, ఉమ్, భాషాశాస్త్ర నిపుణుల్ని ఒక గ్రూప్గా పెట్టారు. వాళ్ళ చేత వ్యాసాలు రాయించారు. వాళ్ళకి డిఫరెంట్ టాపిక్స్ ఇచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాపిక్ ఇచ్చి దీని మీద మీరు రాయండి అన్నారు. అందులో ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నది ఏంటంటే ఆ, ఉషా గారు నిన్న తీసుకుని మొట్టమొదటి టాపిక్ తెలుగు ఏ భాషా కుటుంబం, తెలుగు భాషా కుటుంబం అనే దాని మీద ఒకరు రాసినట్టు సుబ్రహ్మణ్యం గారు రాసిన వ్యాసం ఇది. ఇందులో చూడండి, మీకు ఇప్పుడు స్క్రీన్ షేర్ చేశారు కదా. అవును. ఆ, ఇందులో తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది. ఆ, ద్రావిడ భాషా కుటుంబంలో తమిళం, మలయాళం, అంటే వాటికి తమిళానికి తా అని పెట్టాడు, మలయాళంకి మా అని పెట్టాడు. అవును. ఇందులో ఉన్న భాషలు తమిళం, మూడు గ్రూపులు ఉన్నాయండి. ద్రావిడ భాషా కుటుంబంలో మూడు భాగాలు ఉన్నాయి. అదేంటంటే ఉత్తర భాగం, మధ్య భాగం, ఆ, దక్షిణ భాగం. ఒక్కొక్కటి చెప్తున్నాడు చూడండి. తమిళం, మలయాళం, కోత, తొద, కొడగు, కన్నడం, ఆ, బడగ మాండలికం, తుళు, ఓ, తెలుగు, అసలు ఉన్న ద్రావిడ భాషలు మొత్తం, గోండి, దాన్ని మాండలికం కోయ అంటారు, కొండ, కూబి, పెంగో, మండ, కూయి, కువి, కొలామి, ఆ, ఇట్లా నాయకి, పర్జి, గదబ, ఒలారి అనేటువంటి కుడుకు, మాల్తో, బ్రాహుయి అనేటువంటి 21 భాషలు ఉన్నట్టుగా లెక్కల ప్రకారం ద్రావిడ భాషలు 21 అని ఒక లెక్క ఈయన చెప్పారు ఇక్కడ. ఉమ్, అయితే ఇందులో తమిళం నుంచి తుళు దాకా, తుళు అంటే 7, 1 నుంచి 7 దాకా, ఉమ్, పైనిచ్చిన వరుసలో 1 నుంచి 7 దాకా ఉన్న భాషలు ఆ, ఒక ఉపభాషా కుటుంబం, దక్షిణ ద్రావిడం అన్నారు దీన్ని. ఓకే. తర్వాత 8 తెలుగు నుంచి గదబ దాకా, ఆ, గదబ అంటే ఆ, 18, ఆ, 8 నుంచి 18 వరకు ఉన్నటువంటి 10 భాషలు కూడా వీటిని మరొక భాషా కుటుంబం అంటే మధ్య ద్రావిడం అన్నారు. మనం మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది తెలుగు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇప్పటికి 2 భాషా కుటుంబాలు చెప్పారు. ఉత్తర భాషా కుటుంబం 7 భాషలు, 8 నుంచి 18 వరకు తెలుగు మధ్య ద్రావిడ భాషా కుటుంబం. తర్వాత మిగిలిన 3 భాషలు కుడుక్, మాల్తో, బ్రాహ్మి, ఈ 3 భాషలు కూడా ఉపభాషా కుటుంబంగా ఉత్తర ద్రావిడం. ఇలా ఉమ్, 3 భాషలుగా, 3 ద్రావిడాలుగా వారు విభజించారు. ఇంకా ఇవే కాకుండా నీలగిరి ప్రాంతాల్లో ఉన్న ఇరుళ, కురుంబ జాతుల వారి భాషల్ని, కర్ణాటకలో దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న కొరగ జాతి వారి భాషని కూడా కొందరు పండితులు ప్రత్యేక భాషలుగా చెప్తున్నారు. ఇది వీరు చెప్పారు. అయితే తెలుగులో ధ్వనులు మరి అంటే ఆ, ఒకటి గురువు గారు, ఇప్పుడు ఆ, మనకి ఆ, అంటే నాకు ఎప్పుడో ఉమ్, ఇప్పుడు ఆ సంశయం తొలగిపోయింది అనుకోండి. ఇప్పుడు ఉమ్, 2003, 4, 5 ఆ ఉమ్, ప్రాంతంలో ఉమ్. ఇప్పుడు సుమారు తెలుగు భాష మాట్లాడే వాళ్ళు ప్రపంచంలో 18, 15, 16 కోట్ల మంది ఉన్నారు. ఉన్నారు, ఈ ఉన్నారు. చిన్న పెద్ద ఉమ్, ఎక్కడైనా కానీ మొత్తం చూసుకుంటే 15, 16 కోట్లు ఉన్నారు కదా. అవునండి, అవును. మరి అప్పుడు మృత భాషల్లోకి వెళ్ళిపోతుంది అని ఏదో పెద్ద తప్పండి. గొడవ ఆ చేశారు. ఆ ఆ మాట అసలు అది ప్రస్తావించడానికి కూడా అర్హత లేదు. ఆ అదే మాట తప్పు. అంటున్నాను అసలు. కాదండి, అదే ఉమ్, ఆ మాట ఎత్తుకుంటే దానికి మనం ఏం సమాధానం చెప్పాలంటే, కొంతమంది రకరకాలుగా ప్రఖ్యాతి పొందటం కోసం, ఇప్పుడు శ్రీశ్రీ గారు ఒక శ్లోకం చెప్పాడు. పటంచిత్వా ఘటంచిత్వా కుర్యాద్వా గర్ధవస్వనం
ఏనకేనాప్యుపాయేన ప్రసిద్ధో పురుషో భవేత్. ఆయన ఏమంటాడంటే పటంచిత్వ, బట్టలు చింపుకోండి, నరి రోడ్డు మీద నుంచుని బట్టలు చింపుకోండి, పటంచిత్వ ఘటంచిత్వ, కుండలు పగలగొట్టుకోండి, దెబ్బలు కొట్టుకోండి, కుర్యాద్వా గార్ధభస్వరం, గాడిదలాగా అరవండి. రోడ్డు మీద వందల మంది జనాభా మధ్యలోకి వచ్చి ఒక్కసారిగా ఒక పెద్ద కేక పెట్టండి, గాడిదలాగా అరవండి. ఉమ్, కుర్యాద్వా గార్ధభస్వరం, ఏదో ఒక ఎక్స్ట్రాడినరీ పని ఒకటి చేయండి. ఏనకేనాప్యుపాయేన, ఏదో ఒక ఉపాయం చేత ప్రసిద్ధో పురుషో భవేత్, ప్రసిద్ధుడు అయిపోతావు. ఏదో పని చెయ్యి, దాంతో ఉమ్. నువ్వు ప్రసిద్ధుడు అయిపోతావు, నీ పేరు పేపర్లో పడుతుంది. నా ఉద్దేశంలో ఆ, నాకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు నాకేమీ ఆ భయం లేదు కానీ అప్పట్లో ఆ, ఎందుకంటే మనకి ఈ ఆ, తెలుగు భాషని ఆ, ఒక క్లాసికల్ భాషగా ఆ, గుర్తించాలని చెప్పి మనం అర్జీ ఆ, పెట్టుకున్నప్పుడు అవును, అది 2003, 4 ఆ ప్రాంతంలో మొదలైంది కదా. అవును, దానికి వ్యతిరేకంగా నా ఉమ్, ఉద్దేశంలో బహుశా అంటే నేను ఉమ్, తప్పు ఉండొచ్చు కానీ ఈ ఉమ్. టెమిలియన్సే ఇదంతా చేసుంటారేమో అనిపిస్తుంది నాకు. కాదండి, అది మనకు తమిళం నుంచి వచ్చిన పోటీ కాదు. ఎందుకంటే ఆ. తమిళ భాషను ముందుగానే క్లాసికల్ లాంగ్వేజ్గా ఆహా, గుర్తించేశారు. అది అది కరెక్టే కానీ మన భాషను గుర్తించకుండా ఉండాలని కదా అది వాళ్ళదంతా. అది అక్కడ మనకు భాషను క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించేటప్పుడు మనకి ఎదురు పోటీ వచ్చింది కన్నడ. మ్హూ. కన్నడ వాళ్ళకి తమిళియన్ సపోర్ట్ ఇచ్చారు. ఓకే. కన్నడ తమిళ్ సపోర్ట్ చేసి తెలుగుకి, ఎందుకంటే తెలుగు అంటే మొదటి నుంచి తమిళులకి చిన్నచూపు. మ్. దానికి కారణం కూడా ఉంది, ఎందుకంటే తెలుగులో ఎక్కువ సంస్కృత పదాలు. అవును. ఆ సంస్కృతం అంటే తమిళులకు గిట్టదు. కరెక్ట్. వాళ్ళు ఇప్పుడు నిన్న మొన్న కూడా స్టాలిన్ వాళ్ళంతా సంస్కృతాన్ని భ్రష్టం పట్టించాలనే మాటలు మాట్లాడుతున్నారుగా. మ్హూ. అసలు ఆ సంస్కృతం అంటే, ఆర్య సంస్కృతి అంటే వీళ్ళకి పడదు. అదేలే. అందుకని వాళ్ళు సంస్కృతాన్ని దూరంగా పెడతారు. తెలుగులో ఎక్కువ పదాలు సంస్కృతంగా ఉన్నాయి కాబట్టి దూరంగా పెడతారు. మరి పెట్టారు, అంత పెట్టినా త్యాగరాజ కీర్తనలో సంస్కృత పదాలు లేవా? అంతే కదా. మరి ఎందుకు పాడుతున్నారు? కరెక్ట్. అక్కడ సంగీతం వచ్చేప్పటికి అది ఆహ్లాదకరంగా ఉంది, పాడుతున్నారు. పాడేటప్పుడు అసలు తెలుగు వాళ్ళకంటే ముందు ఆయన తమిళ్ అన్నారుగా, త్యాగరాజు అసలు తమిళుడే అన్నారుగా. అవును. కాబట్టి అది ముఖే ముఖే సరస్వతి లోకో భిన్న రుచి, ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళు అట్ట అట్ట అనుకుంటూ ఉంటారు. కానీ మొత్తం మీద ఏంటంటే తెలుగు మృత భాష కాదండి. అసలు భాష ఎట్లా పెరుగుతుంది అని అంటే, భాష చచ్చిపోవడానికి భాష పెరగడానికి కారణాలు ఏమిటంటే, ఆ భాష మాట్లాడే వాళ్ళ కుటుంబాలు పెరిగాయి అనుకోండి. ఇప్పుడు తెలుగు కొత్త వాళ్ళు ఎవరో వచ్చి నేర్చుకుని మాట్లాడరు, మన వాళ్ళే మాట్లాడతారు. అవును. మన తెలుగు వాళ్ళ పిల్లలు, తెలుగు వాళ్ళ కుటుంబాలు, ముందు వచ్చేటువంటి వాళ్ళందరూ ఒకళ్ళు 10 మంది అయితే, 10 మంది 100 మంది అయితే భాష పెరుగుతుంది. అది భాష పెరిగే మార్గం. కానీ మన వాళ్ళు చేస్తున్నది ఏమిటి? పిల్లలకి చిన్నప్పటి నుంచి తెలుగు పదాలు నేర్పకుండా ఇంగ్లీష్ పదాలు కాన్వెంట్లోకి పంపించి తెలుగు వాళ్ళని ఇట్లా భ్రష్టం చేస్తున్నాం. అది వద్దని కదా మనం చెప్పేది. అదేలే. అట్లా వెళ్తే మన భాష మృత భాష అవుతుందిరా అని హెచ్చరికే తప్ప నిజంగా ఇది చచ్చిపోయే భాష కాదు. ఎందుకంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడండి, ఉర్దూ మాట్లాడండి, లేకపోతే ఇంకా ఫ్రెంచ్ ఏం మాట్లాడండి, తెలుగు వదిలిపెట్టలేడు తెలుగువాడు. కరెక్ట్. మాతృభాష వదిలిపెట్టి ఎక్కడికి పోతాడండి? ఇప్పుడు తెలుగు భాషలో ఎంత అంటే నేను ఎక్కడో చదివినట్టు గుర్తు 6,25,000 పదాలు ఉన్నాయని అంటారు. ఆ, అది అంటే పదాలు అసలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ప్రపంచ భాషల్లో ఏ భాషలోనైనా అసలు అన్ని పదాలు ఉన్నాయా? ఇప్పుడు 56 అక్షరాలు అయితే అసలు ఏ భాషలోనూ లేనే లేవు. అంటే అలా కాదు, భాషా పదాలు ఉంటాయి. ఎందుకంటే హిందీలో ఎక్కువ ఉన్నాయి. ఉహు. హిందీలో భాషా పదాలు ఎక్కువ ఉన్నాయి తెలుగు కంటే. ఎక్కడా కూడా ఏ భాషలో అయినా ఆ భాషా పదాలు ఎట్లా పెరుగుతాయంటే, పెరిగేటువంటి విధానం ఉంది. ఇదేమిటంటే ఆదాన ప్రదానములు అని ఉంది. అంటే మన భాష పదాలని ఇతర భాషల్లోకి పంపించడం, వాళ్ళ పదాలు మనం తెచ్చుకోవటం ఉంటాయి. ఉమ్. ఇప్పుడు మన మన పదాలు, తెలుగు పదాలు ఇంగ్లీష్లోకి ఎన్ని వెళ్ళినాయి? వాళ్ళు అవును. టీ తాగుతున్నావు, టీ ఎక్కడిది? తేయాకు మందే కదా, తెలుగు అవును. పదమే కదా. తెలుగు పదం అవును. వాళ్ళు వరల్డ్ వైడ్గా టీ వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయింది. పందికొక్కు, తెలుగు పందికొక్కు అది. అవును. బ్యాండికూట్, బ్యాండికూట్ తెలుగు వాళ్ళదే. ప్రపంచం అంతా బ్యాండికూట్ వెళ్ళిపోయింది కదా. కరెక్ట్. తూర్పు ఇండియా, కంపెనీ పరిపాలన మన ప్రాంతంలో జరిగినప్పుడు మన పదాలని వాళ్ళు నేర్చుకొని, వాళ్ళు డిక్షనరీ తయారు చేసి, ఆ డిక్షనరీ ద్వారా తెలుగును అక్కడ ప్రచారం చేసి, పైగా వాళ్ళు ఎప్పుడైతే తెలుగును అక్కడికి తీసుకెళ్లారో వాళ్ళందరూ తెలుగుని ఇష్టపడ్డారు. యూరోపియన్స్ అందరూ కూడా తెలుగుని ఇష్టపడ్డారు, నేర్చుకున్నారు. సంస్కృతాన్ని ఎట్లా నేర్చుకున్నారో అట్లా నేర్చుకున్నారు. సరే, మన టైం జరుగుతోంది కాబట్టి మన ఆ, ఉషా గారు మాట్లాడుకుంటున్నాం. మీరు మీరు మాట్లాడారు, మేము మధ్యలోకి వచ్చేసాం. ఆ, మీ పుస్తకంలోదేనండి ఈ ఈ స్క్రీన్ షాట్. వచ్చారా ఉషా గారు? ఆవిడ ఇంకా వచ్చినట్లేరు.
రాలేదనుకుంటా. రాలేదు. సరే మనం చూద్దాం. ఉమ్. ఇందుట్లో ఏంటంటే ఇక్కడ మూడోది వచ్చేటప్పటికి ఆ, ఆ, దక్షిణ ఆ, తమిళ భాష దక్షిణ మూల ద్రావిడంలోకి చెందింది. తెలుగు ఆ, మధ్య మధ్య. ద్రావిడానికి చెందింది. ఉమ్. కర్ణాటక ఆ, మిగిలిన మూడు భాషలు ఉత్తర ద్రావిడానికి చెందినవి. ఇవన్నీ కూడా అంటే కర్ణాటక తమిళం ఇవన్నీ కూడా దక్షిణ ద్రావిడములే అని చెప్పాడు. ప్రస్తుతం మీద ఏంటంటే తెలుగులో ధ్వనులు వ్యాకరణ నిర్మాణం మిగిలిన ద్రావిడ భాషలతో చూస్తే మధ్య ద్రావిడ భాష అని, ఎందుకంటే లక్షణాల్లో తేడా ఉంది. మనం మధ్య ద్రావిడ ఎందుకంటే ఉత్తరాన సంస్కృతం ఉంది. ఆ సంస్కృత భాషా విశేషాలన్నీ మనం నేర్చుకున్నాం. మనం తెలుగు భాషకు ప్రవేశపెట్టుకుని బాల వ్యాకరణం చదవండి ఒకసారి. ఆ సంస్కృతంలో ఉన్నవన్నీ తీసుకొచ్చి మనం తెలుగులో పెట్టుకున్నాం. వ్యాకరణ రీత్యా ఇది సరైన పదం అని మనం నిర్ణయించుకున్నాం. అందుకని ఇది మధ్య ద్రావిడం, ఎందుకంటే దక్షిణ ద్రావిడం అంటే పూర్తి తమిళం, ఉత్తర ద్రావిడం అంటేనేమో ఒరియా ప్రాంతం. అది కాదు ఇది కాదు, ఈ రెండు మధ్య ద్రావిడం అనేది సంస్కృతానికి దగ్గరగా ఉంది. వ్యాకరణం బట్టి కూడా చూస్తే ఇది ఎలాగని తెలుసు. మధ్య ద్రావిడ భాషలు మిగతావి గోండి, కొండ, పెంగో, మండ, కూయి, కుని భాషలతో అతి సన్నిహిత సంబంధం ఉందని చెప్తారు. మధ్య ద్రావిడ ఉపకుటుంబానికి చెందింది అని మొట్టమొదటి చెప్పింది వారు భద్రరాజు కృష్ణమూర్తి గారు. మూల ద్రావిడ భాష కాలం నుంచి తెలుగు ఎలా పరిణామం చెందిందో ఈ కింద చూద్దామన్నారు. ఇంకో కింద పేరా చూడండి. తెలుగు పొందిన పరిణామాలు చాలా వరకు మధ్య ద్రావిడ భాషల్లో కూడా ఉండటం వలన ఇది మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది. అలాగే ఇందులో మిగిలిన భాషలు కొలామి, నాయకి, పర్జి, గదప ఈ నాలుగు భాషలు పరస్పర సన్నిహితంలో చిన్న కుటుంబంలో తెలుగు, గోండి, కొండ, పెంగో, మండ, కూయి, కువి భాషలు ఇంకో చిన్న కుటుంబంలో ఇట్లా ఉన్నట్టుగా ఇదంతా కూడా ఒక నిర్ణయం చేసి చెప్పారు. ఇదంతా కూడా ఉషా గారు తీసుకున్నటువంటి బద్రిరాజు కృష్ణమూర్తి గారి ఏ ఆ, పేజీ గురుగారు అది? మీ ఇప్పుడు మీరు మీ ఇది ఇక్కడ ప్రొజెక్ట్ చేసింది ఏ పేజ్ అండి మీకు పుస్తకంలో? మీ పుస్తకంలో రెండవ ఆ, వ్యాసం ఉంది చూసారా? రెండవ పేజీ వ్యాసం రెండో వ్యాసం ఉందండి. రెండవ వ్యాసం తెలుగు. ఇప్పుడు మీరు తెలుగు మిగిలిన ద్రావిడ భాషలు. అవునండి, దాంట్లోదే ఇది. మిగిలిన ద్రావిడ భాషల్లో ఇది మధ్య ద్రావిడ భాషల్లో కూడా ఏర్పడి ఉండటం వలన అని ఆ, ఇంకా దానికి నిర్ణయాలు చాలా చక్కగా తీసుకొచ్చాయండి. ఎందుకంటే నిరూపించాలి, ఊరికే ఇది అట్టా అని చెప్పేసి కథ చెప్తే వెళ్ళిపోతే సరిపోదు. ఎందుకని ఇది మధ్య ద్రావిడంలో వచ్చింది, ఈ లక్షణాలు ఏమిటి అంటే ఇందులో పాయింట్స్ చెప్తున్నాడు చూడండి. ఆ, యుష్మద్ అస్మదర్థక సర్వనామాల ఔపవిభక్త రూపాల పరిణామం. యుష్మతు అస్మతు, యుష్మత్ అంటే నీ యొక్క, అస్మత్ అంటే నా యొక్క, నీది నాది అనేటువంటి సర్వనామాలు. నీది అంటే సర్వనామం, నాది అంటే సర్వనామం. పేర్లు చెప్పకుండా అట్లాగే ఔపవిభక్త ఉపవిభక్తులు ఏమిటి? ఈటీతి, ఈటీతి అంటే ఆ, ఇవి ఉపవిభక్తులు అనమాట. ఈటీతి అవి చేరేటువంటివి. అట్లాగే వర్ణ వ్యత్యయం, అక్షరాలు అటుదిటు ఇటుదటు మారటం. చూడండి, రెండు అనేది ఇందా మనం చెప్పుకున్నాం, ఎరండు, ఇరు, ఇరు అనేది రేగా మారింది అట్లా. ఆ, వర్ణ వ్యత్యయం, ఉష్మ అర్ధక సర్వనామాల ఔపయుక్త రూపాల పరిణామం, విధ్యర్థక రూపాల పరిణామం అనే మూడు ముఖ్య పరిణామాలు తుల్యంగా ఉండటం వలన ఇది ఏర్పడినటువంటి కాలంలో మనకు ఈ విశేషాలన్నీ కూడా తెలుస్తున్నాయి అని ఇట్ట చెప్తారు. ఇది మొత్తం మీద భద్రిరాజు గారి ఆ, భాషా చరిత్రలో నుంచి మనం తీసుకున్నటువంటిది. ఇది ఎంతవరకు మనం ఆ పుస్తకంలోంచి తీసుకుంటామండి. భాషా చరిత్రలో మనం తీసుకునేది ఏంటంటే తెలుగు ఏ ద్రావిడ, ఇది అసలు ఇది మొట్టమొదట ఆ, ఆర్య భాషా కుటుంబమా ద్రావిడ భాషా కుటుంబం, ఇండో ఆర్యన్ కుటుంబంలోది కాదు. ఎందుకని కాదు అనేది మనం నిరూపణ చేయాలి. దానికి ఒక వ్యాసం తీసుకోవాలి. భద్రాద్రి కృష్ణమూర్తి గారి కంటే ముందు గంటిజోగ సోమయాజి గారు ఇది ఏ, ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది అని చెప్పారు. ఆ పుస్తకంలోంచి కూడా మనం తీసుకోవచ్చు. భద్రాద్రి కృష్ణమూర్తి గారు లేటెస్ట్, దాదాపు 1870-80 ప్రాంతానికి వచ్చిన వారు. అంతకంటే 25 సంవత్సరాల ముందు సోమయాజి గారి పుస్తకం వచ్చింది. ఈ రెండింటిలోంచి తీసుకుని మనం ఒక వ్యాసం చేసుకోవాల్సింది ఏంటంటే తెలుగు ఓ, ఆర్య భాషా కుటుంబానికి చెందిందా, ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందిందా, ద్రావిడ భాషా కుటుంబానికి చెందిందా అనేది మనం నిరూపించాలి. అదొక వ్యాసం మనకు కావాలి. ఆ, రెండోది ఏంటంటే ఆ, ఒకవేళ ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది అంటే ఆ లక్షణాలు ఏమిటి, తెలుగు భాషల లక్షణాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం నిరూపించుకోవాలి. దీనికి ముందు క్లాస్కి మీకు ఈ ప్రశ్న మీద నేను ఒక సమాధానం మీకు ఇస్తాను. తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది
అని నిరూపించేటువంటి ఒక వ్యాసాన్ని మీకు అందిస్తాను. అప్పుడు అది మీకు ఆ, రెండో ప్రశ్న అవుతుంది. మొదటిదేమో భారతీయ భాషా కుటుంబాలు, రెండవదేమో తెలుగు ద్రావిడ భాషకు చెందింది అని చెప్పడానికి ఆ, నిరూపణ. అది భాషాశాస్త్రంలో సంబంధించి అంతవరకు మనం తీసుకుంటాం. ఆ, మనం అప్పుడే సమావేశమై గంట అయిపోయింది, ఇంకో గంటే ఉంది మనకి. ఈ గంటలో మనం ఇంకా రెండు పేపర్లు, మూడు పేపర్లు చేయాలి. మూడిట్లో కనీసం రెండన్నా చేద్దాం. అదేమిటంటే ఆ, రెండవది ఆంధ్ర వాంగ్మయ చరిత్ర. ఆంధ్ర వాంగ్మయ చరిత్ర అంటే ఇప్పుడు పింగళక్షణ. నాకు నేను మొన్న చెప్పాను కదా, ఆయన ప్రొఫెసర్, ఉమ్. ఆయన పేరు ఏం పేరు? ఎక్కడ? ఆంధ్ర యూనివర్సిటీయా? ఆహా, ఇక్కడే ఉంటారండి. మొన్న ఆయన దగ్గరికి వెళ్ళి పుస్తకాలు తీసుకొచ్చారని అవునవునవును, చెప్పాను కదా. అవునవును, అవునవును. స్వరూప్, ఆ, ఆనంద్ స్వరూప్ గారు. ఆ, ఆ. ఆయన దగ్గర పుస్తకాలు, ఆయన ఉన్న తెలుగు పుస్తకాలన్నీ ఉమ్. ఇచ్చేశారు. ఓకే. అందులో ఆరుద్ర తెలుగు సాహిత్యం, ఆంధ్ర ఆ, ఆంధ్ర ఆ, భాషా చరిత్ర మొత్తం రాశాడు. ఉంది. 13 వాల్యూమ్స్ ఉన్నాయి అవి. అవును, అవును, అవును. అది కూడా ఉపయోగపడుతుంది. అదే. అయితే ఇప్పుడు వీళ్ళంతా రాసిన తర్వాత ఆయన రాశాడు. ఆ, ఇందులో విశేషాలే దాంట్లో కూడా ఉంటాయి. అదే. కొత్త అన్వేషణలు అయితే లేవు కానీ రాశాడు. అది కూడా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. అది కూడా చాలా మంది ఉమ్. కొంటున్నారు, ఆయన, చదువుతున్నారు. మన స్వరూప్ గారు యాక్చువల్గా మెల్బోర్న్ యూనివర్సిటీలో ఉమ్. ఆ, తెలుగు, అదే మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్. ఓకే అండి, ఓకే, ఓకే. ఆయన రిటైర్ అయిపోయారులేండి ఇప్పుడు. సరే, సరే. తర్వాత మనం మూడో పేపరు చెప్పుకునేటప్పుడు రెండో పేపర్. ఆ రెండు మూడు పేపర్లో రెండేమో సాహిత్య చరిత్ర, మూడోదేమో ప్రబంధం, నాలుగవది జానపదం. ఉమ్. ప్రబంధానికి నేను మీకు ఆ, ఇంకొక లింక్ పంపిస్తాను. అది మీరు దీంట్లో ఓపెన్ చేయండి. అదేమిటంటే ప్రబంధం అంటే ఏమిటి అసలు, దేన్ని ప్రబంధం అంటారు అనే దాని గురించి ఒక స్క్రీన్ షాట్ మీకు ఇస్తాను. ఆ, అది కూడా నేను చూశాను, దాంట్లోంచి మీకు పంపిస్తాను. ఆ, చూడండి, మీ మీ వాళ్ళలోకి వచ్చింది ఇప్పుడు. ఇందాక వచ్చిన డాక్యుమెంట్ కింద ప్రబంధములు అని పంపించాను. ప్రబంధములో ప్రబంధంలో తెలిసింది డాక్యుమెంట్ తెలిసింది. అని వచ్చింది. దాన్ని స్క్రీన్ షాట్లో పెట్టండి. ఏదైనా పద్య వికాసం గ్రూప్ లో అండి. రావు గారికి పంపించానండి. రావు గారి పద్య వికాసంలో కూడా పెడతాను. అందులో అసలు ప్రబంధం అంటే ఏమిటి, ఇది ఇందాక మనం అనుకున్నాం కేవీఆర్ నరసింహం గారని. వారు చెప్పినటువంటిది అండి ప్రబంధం. పద్య వికాసంలో కూడా వచ్చింది ఉషా గారు. ప్రబంధం. పద్య వికాసంలో కూడా వచ్చింది. ఆ, అది అది చూడండి. ముందుగా మనం పుస్తకంలోకి వెళ్ళబోయే ముందు రెండు మాట్లాడుకుందామండి. నా మాట వినిపిస్తుందండి? ఆ, 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 వస్తాను. మామూలుగా ఏంటంటే మనం చేసేటువంటి రచనల్ని అనేక రకాలుగా పేర్కొనటం పూర్వం నుంచి కూడా మనకు అలవాటు. ఏమిటంటే కొంతమంది ఆ, ఒక కావ్యం రాశానంటారు, ఒకళ్ళు పురాణం రాశానంటారు, ఒకళ్ళు ఇంకేదో హరికథ రాశానంటారు, రకరకాల పేర్లతో చెప్తారు. వీటిల్లో చెప్పుకోదగింది ప్రబంధము. ప్రబంధము అని నోటి మాట అంటున్నాం కానీ అసలు ప్రబంధం అంటే ఏమిటి? ఆ, అంటే దానికి కొంచెం మాటలు చేతైన వాళ్ళు ఏం చెప్తారంటే అర్థం చెప్పకుండా దాంట్లోనే తిప్పి తిప్పి కొట్టి ప్రకృష్టమైన బంధము గలది ప్రబంధము అంటారు. అసలు ప్రకృష్టము అంటే ఏమిటి? ప్రకృష్టము, నికృష్టము, ఆ, ప్రకృష్టమైన బంధం కలిగినటువంటిది అంటే ఒక విశేషమైనటువంటి విపులమైనటువంటి సుదీర్ఘమైన కావ్యం. ఆ కావ్యంలో అష్టాదశ వర్ణనలు ఉండాలి. ఆ, లేకపోతే అందుట్లో ఒక మొదటి నుంచి చివరి దాకా కొనసాగేటువంటి కథా విధానం ఉండాలి. ఈ వర్ణనలతో పాటు రకరకాలైనటువంటి ఉపకథలు ఉండాలి, పిట్టకథలు ఉండాలి. వీటన్నిటితో కూడినటువంటిది వర్ణనాత్మకమైన, వర్ణనా ప్రధానమైనటువంటిది ప్రబంధము అని మనం స్థూలంగా ఒక మాట అనుకోవచ్చు. కానీ దానికి ఈయన ఏం చేశాడంటే ఆ, నరసింహం గారు, ఇది రీసెర్చ్ వర్క్, ఆయన థీసిస్ ఇది, ప్రబంధ సాహిత్యం మీద ఆయన చేసిన పరిశోధన. ఈయన ఏం చేశాడంటే అసలు సంస్కృతం నుంచి కూడా వచ్చి పెద్ద పెద్ద పూర్వకాల కవులు వాళ్ళు రాసిన కావ్యాలకి ఏం పేరు పెట్టారు?
ఎలా పిలిచారు అని కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. ఇచ్చి ఇప్పుడు భర్తృహరి సుభాషితాలు ఉన్నాయి. అందులో నీతి శతకాలలో ఒక్కొక్క శ్లోకం ఉంటుంది. ఏ శ్లోకానికి ఆ శ్లోకమే. లేదు మనం శతకంలో ఓ పద్యం రాసాం. ఏ పద్యానికి ఆ పద్యమే. ఒక మొదటి పద్యంతో రెండో పద్యానికి అనుబంధం ఉండదు, సంబంధం ఉండదు. దేనికి దానికి భాస్కర శతకం. ఏ పద్యానికి ఆ పద్యమే. అలా ఉండేదాన్ని ముక్తకము అంటాం. దేనికి దానికే ఉంటే అది ముక్తకము. అలా కాకుండా కంటిన్యూగా ఓ 20 పద్యాలు రాసాం. కథా విశేషమో లేకపోతే ఇంకో అంశమో ఈ 20 పద్యాల్లో కూడా అంతర్లీనంగా ఒక సూత్రంలాగా దారంలాగా వస్తుంది. అట్లా వస్తే అది ఒక కథ, పద్య కథ. అట్లా తీసుకెడతాం. అంటే రకరకాల రూపాలు. ఇందులో చెప్తున్నాడు చూడండి, ముక్తకం అనగా అనిబద్ధ కావ్యము. అనిబద్ధ కావ్యం అంటే కట్టేయలే దాన్ని, దేనికి దానికి వదిలిపెట్టేసాం. ఏ పద్యానికి ఆ పద్యం లేదా ఏ కథకు ఆ కథ. ఆ, అట్లా దేనికి దానికి ఉంటిపోతే అనిబద్ధ కావ్యము అని. మరి ప్రబంధము అంటే నిబద్ధ కావ్యము. ప్రబంధంలో మొదటి నుంచి చివరి దాకా ఒకటే కథ ఉంటుంది. మధ్య మధ్యలో అంశాల వారీగా పెట్ట కథలు చాలా వస్తాయి. రకరకాల వర్ణనలు అవసరం ఉన్నా లేకపోయినా వర్ణనలు వస్తాయి. కాబట్టి ఈ కథా విధానం అంతటినీ కట్టేస్తుంది ఈ కావ్యం. మొదటి నుంచి చివరిదాకా నిబద్ధమైనటువంటి కావ్యం. అన్నిటినీ గట్టిగా పట్టి ఉంచే కావ్యం ప్రబంధం అనగా నిబద్ధ కావ్యము. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది. ముక్తకం అంటే విడివిడిగా ఉండేది, ప్రబద్ధం అంటే అన్నిటినీ కలిపి ఉంచేది అని ప్రాచీన ఆలంకారికుల అభిప్రాయం. అందులో పూర్వకాలపు అలంకారికులు భామహుడు, వామనుడు, రాజశేఖరుడు వీళ్ళందరూ కూడా లక్షణ శాస్త్రాన్ని చెప్పారు. అంటే కావ్య లక్షణాలు ఏమిటి, ఎట్లా ఉంటే ఇప్పుడు ఓ, కావ్య లక్షణాల్లో మొదటి చెప్తాను చూడండి. ఆ, కావ్యం వాక్యం రసాత్మకం కావ్యం అన్నాడు భామహుడు. వాక్యం రసాత్మకం కావ్యం. నువ్వు పెద్ద బండిలుగా పేజీలు పేజీలు చెప్పక్కర్లేదయ్యా, నువ్వు చెప్పినటువంటిది ఒక్క వాక్యం. ఒక్క వాక్యం అయినా సరే రసాత్మకంగా కనుక చెప్పామనుకో అదే కావ్యం. వాక్యం రసాత్మకం కావ్యం అన్నాడు. అట్లా లక్షణాలు చెప్పినటువంటి వాళ్ళు వీళ్ళు. ఒక్కొక్కడు దండి ఏం చెప్పాడు, ధ్వనిరాత్మ కావ్యస్య. ధ్వనిరాత్మ. ఆ కావ్యానికి ఆత్మ ఏమిటి, కావ్యాత్మ ఏమిటి అంటే వీడు ధ్వని అన్నాడు. ధ్వని ఉండాలి. ధ్వని అంటే ఏమిటి, ధ్వని లేకపోతే అది వ్యర్థం. ధ్వని అంటే ఏమిటి, మనం మాట్లాడుతూ ఉంటే నేను ఒక కథ చెప్తున్నాను, మీకు ఇంకోటి కథ అర్థమవుతుంది. మనం దాన్ని వ్యంగ్యం, గుణీభూత వ్యంగ్యం, రకరకాల వ్యంగ్యం అనుకుంటాం. వెక్కిరింత, వెటకారం, ఐరని, ఫన్ను ఇవన్నీ చెప్తాం. నేను చెప్పే కథ ఒకటి, నువ్వు వింటే నీకు ఆ కథ అర్థమవుతుంది. కానీ నేను చెప్పే కథ కంటే ఇందులో నీకు వేరే కథ అర్థమవుతుంది. అట్లా వస్తే ఏమిటనమాట, అది ధ్వని. అట్లా ధ్వనించటం, ఆ అర్థం వచ్చేట్టుగా చెప్పడం. వసుచరిత్ర చదువుతున్నాం, అందులో గిరిక, వసురాజు వాళ్ళ కథ చదువుతున్నాం. ఇది చదువుతుంటే వేరే భారతంలో ఉన్నటువంటి ఇంకోటి ఏదో గుర్తొస్తుంది. అది ధ్వని. ఆ ధ్వనే కావ్యానికి ఆత్మ అంటాడు. ఇవి లక్షణాలు. లక్షణ శాస్త్రం చెప్పినటువంటి వాళ్ళు లాక్షణికులు. భామహుడు, వామనుడు, రాజశేఖరుడు, కుంతకుడు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా లాక్షణికులు. వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఏమిటి ఒప్పుకున్నారు, ప్రబంధం అంటే నిబద్ధ కావ్యము అని ఒప్పుకున్నారు. కాబట్టి ముక్తకమను కావ్యభేదము తప్ప తక్కిన దృశ్య శ్రవ్య కావ్యములన్నీ కూడా మనకు దశరూపకములు ఉన్నాయి. దశరూపకములు అంటే ఏమిటి, మనకు నాటకం ఒక్కటే కాదు. నాటకం అనేది చిట్ట చివరికి వచ్చింది. అందుట్లో ఈహామృగము, వ్యా వ్యా- 10 రూపకాలు, 10 రకాలైనటువంటి నాకు గుర్తు రావటం లేదు. ఒక్కొక్కటి తీసుకుని ఆకాశ పురాణం. ఒక్కడే పాత్ర ఉంటాడు, స్టేజ్ మీదకి వచ్చి ఆకాశం ఇంకా చూసి ఏదేదో కబుర్లు చెబుతూ ఉంటాడు, ఆకాశ పురాణం. ఆ, అట్లా రకరకాల రూపకాలు వచ్చాక నాటకం వచ్చేప్పటికి నాటకాంతం హి సాహిత్యం. అసలు సాహిత్యం అంటే ఏమిటయా, నాటకమే. నాటకంలో అన్ని రకాలు ఉంటాయి, రసములు ఉంటాయి, పాత్రలు ఉంటాయి, భాషలు ఉంటాయి, భావాలు ఉంటాయి, కథలు ఉంటాయి. సమగ్రమైనటువంటిది నాటకం. కావ్యేషు నాటకం రమ్యం అన్నారు. కావ్యేషు నాటకం రమ్యం, నాటకేషు శకుంతల. నాటకాల్లో కూడా శాకుంతలం, అభిజ్ఞాన శాకుంతలం కాళిదాస్. నాటకేషు శకుంతల తత్రాపి చతుర్థంక. కాళిదాసు నాటకం అభిజ్ఞాన శాకుంతలంలో కూడా 4వ అంకం చాలా గొప్పది. తత్రాపి చతుర్థంక. తత్ర శ్లోక చతుష్టయం, అందులో కూడా 4 శ్లోకాలు. ఏమిటా 4 శ్లోకాలు అంటే
ఆ శకుంతలని కణ్వ మహర్షి అత్తవారింటికి పంపిస్తాడు. ఆ అమ్మాయి ఆయనకి కన్నబిడ్డ కాదు, పెంచాడు. శకుంత పక్షుల చేత పెంచబడింది కాబట్టి ఆ పిల్ల శకుంతల అని పేరు పెట్టాడు. అడవిలో దొరికిన పిల్లని తెచ్చుకుని పెంచుకున్నాడు. ఆ పెంచిన మమకారం ఆ పిల్లని వదిలిపెట్టి ఆ అమ్మాయిని కాపురానికి పంపిస్తుంటే తండ్రి వదిలిపెట్టలేక ఈయన సర్వసంగ పరిత్యాగి, అన్నీ వదిలిపెట్టేసిన వాడు. కణవ మహర్షికి ఈ ఏం అనుబంధాలు ఉన్నాయి? భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, ఏమైనా కోరికలు ఏమీ లేవు. సర్వసంగ పరిత్యాగి, సంగములన్నీ త్యజించినటువంటి వాడు. అటువంటి వాడికి ఈ పిల్లని పెంచుకునేటప్పటికి మమకారం పెరిగింది. అవి పెంచిన పిల్ల అయితే మాత్రం ఏంటండి, ఆడపిల్ల మీద అంత మమకారం పెంచుకున్నాడు. అటువంటి ఆ అమ్మాయిని కాపురానికి పంపించేప్పుడు వెళ్ళిపోతుంది కదా, ఈవిడ పెంచిన చెట్లన్నీ ఎలా ఏడుస్తాయి. అసలు ఆ విజ్ఞాన శాకుంతలానికి వరల్డ్ వైడ్గా అంత పేరెందుకు వచ్చిందండి? ఆయన వర్ణించినటువంటి వర్ణనలు ఎట్లాంటివి? ఆవిడ ప్రతిరోజు ఒక్కొక్క పూల మొక్కతో మాట్లాడుతూ నీళ్లు పోసేదిట. అవన్నీ కూడా ఈవిడికి చెలికెత్తెలట. ఈవిడ కాపురానికి వెళ్ళిపోతుంటే ఆ మొక్కలన్నీ కూడా పరితాపాన్ని చెందినేట. అయ్యో మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా, నువ్వు మళ్ళీ మాకు కనిపిస్తావా? అసలు ఆ భావన చూడండి. రోజువారీ మన దైనందిన సమస్యలు ఏవి గుర్తురావు ఇది చదివితే. అందులో లీనమైపోతాం. ఆ పద ప్రయోగాలు కూడా ఆయన అందరికీ అర్థమయ్యేట్టుగా చక్కగా స్వాధు రూపాలతో చేస్తాడు. చదివి తీరాలి అభిజ్ఞాన శాకుంతలం కావ్యం. జర్మనీ వాళ్ళు వీటిని వాళ్ళు మార్చుకుని చదువుకున్నారు, కానీ సంస్కృతంలో వచ్చిన ఆనందం వాళ్ళకి రాలేదని వాళ్ళు సంస్కృత నాటకాలనే విధానం. ఇప్పటికీ సంస్కృతం జర్మనీలో ఎక్కువ మంది, మనకి ఆదిత్య వస్తున్నాడు కదా, ఆదిత్య ఘంటసాల ఆదిత్య జర్మనీ నుంచి ఆయన చెప్తున్నాడు, ఇప్పటికీ జర్మనీలో సంస్కృతాన్ని చదివేవాళ్ళు ఉన్నారు. మరి ఆ రుచి వాళ్ళు మరిగారు, ఆ పదప్రయోగాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. అట్లా ఆ 4 శ్లోకాల్లో ఆ విరహ వేదన, ఆ పిల్ల వెళ్ళిపోతుంటే ఆయన పడిన ఆందోళన వర్ణించాడు. అందుకని ప్రపంచ సాహిత్యంలో ఈ 4 శ్లోకాలు చాలా గొప్పవండి అన్నాడు. దాన్ని బట్టి ఏమిటనమాట, ఇవన్నీ దృశ్య నాటకాలు మనం చూసేటువంటివి. కొన్ని రేడియో నాటకాలు ఉంటాయి, శ్రవ్య నాటకాలు మనం చూడం. రేడియో పెట్టుకుని వింటూ ఆహా ఈ నాటకం ఎంత బాగుంది అనుకుంటూ ఉంటాం. అవి శ్రవ్య నాటకాలు. శ్రవ్య కావ్యాలు మనం రాసిన పుస్తకాలు ఉన్నాయి, పద్య కావ్యాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి. ఇవన్నీ పుస్తకాలు రాస్తున్నాం, ఇవన్నీ శ్రవ్య కావ్యములు. కావ్యములు శ్రవ్య కావ్యము, దృశ్య కావ్యం అన్నిటిలోకి కూడా ఆ, దృశ్య శ్రవ్య కావ్యములన్నీ కూడా ప్రాచీన ఆలంకారికల మతమున ప్రబంధములే. వీటన్నిటిలోనూ కూడా విశేషమైనటువంటి కథలు ఒకదానికొకటి సంబంధించినటువంటి ఉంటాయి కాబట్టి ఇవన్నీ ప్రబంధములే అన్నారు. తెలుగు లాక్షణికులు ప్రబంధములన్నీ చాటు ప్రబంధములని 2 రకాలు చెప్పారు. ఇరు తిరగుల కావ్యభేదములు రూపించారు. ఏమిటంటే ప్రబంధములు, చాటు ప్రబంధములు 2 రకాలు చెప్పారు. ఇంకా ఇంకా ఎక్కువ చెప్పక్కర్లేదు, కానీ తిక్కన రాసినటువంటి భారతం 15 పర్వాల భారతం, దాన్నే ఈయన ప్రబంధం అని చెప్పాడు. ప్రబంధ మండలి అన్నాడు. ఎర్రాప్రగడ హరివంశం ప్రబంధ మండలి అన్నాడు. శ్రీనాథు తన గ్రంథాలన్నీ కూడా ప్రబంధములు అన్నాడు. ఇతిగూడన్ విపద ప్రబంధమున వీరానీకమున్ వాడే అని పల్నాటి వీరుల చరిత్ర, శ్రీనాథుడు రాసినటువంటి ద్విపద కావ్యం, అది కూడా ప్రబంధం అన్నాడు ఆయన. ద్విపద కావ్యాన్ని కూడా ప్రబంధం అన్నాడు. పల్నాటి వీరుల చరిత్ర కూడా ప్రబంధం అన్నాడు. అట్లాగే పిల్లల మర్రి పినవేరన, ఆయనకి పేరేమిటంటే వాణి నా రాణి అన్నాడు. వాణి నా రాణి, తెల్లారేపటి కావ్యం రాయమంటే నేను రాసేస్తాను, ఎందుకంటే నేను రాయక్కర్లా, నేను నిద్రపోతూ ఉంటా, సరస్వతి వచ్చి రాసి వెళ్ళిపోతుంది అన్నాడు. పినవేరన, పిల్లల మర్రి పినవేరన ఆయన గ్రంథాలన్నీ ప్రబంధములే అని చెప్పాడు. ఇట్లా శతకాలు, ఇవన్నీ కూడా అనిబద్ధ కావ్యములు దక్క. శతకంలోకి వచ్చేప్పటికి ఏ పద్యానికి ఆ పద్యం ఉంటుంది. ఇవి నిబద్ధ కావ్యాలు కాదు, ఇవి ఒక కట్టివేతకు వచ్చినవి కాదు శతకాలు. అందుకని శతకాలు తప్ప మిగిలినటువంటి ఆంధ్ర గ్రంథములన్నీ కూడా ప్రబంధములే అనొచ్చు. ఒక ఆంధ్ర గ్రంథములే కాదు, సంస్కృతంలో రాసినటువంటి దృశ్య శ్రవ్య కావ్యాలు, అలంకార గ్రంథాలు అన్నీ కూడా ప్రబంధాలే అని చెప్పొచ్చు అని కొంత ఉపోద్ఘాతం. ఆంధ్ర ప్రబంధము అవతరణ వికాసములనే పుస్తకం కేవీఆర్ నరసింహం గారిది మనకి ఆర్కైవ్ ఓఆర్జీలో దొరుకుతోందండి, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లోదే ఈ స్క్రీన్ షాట్. ఈ పుస్తకం మనకి రిఫరెన్స్ బుక్. దీని మీద మనకు ప్రబంధం అంటే ఏమిటి అనేది ఒక ప్రశ్న ఉంటుంది. దీని మీద ఒక నోట్స్ మనం తయారు చేసుకోవచ్చు. మీకు వీలైతే ఆంధ్ర ప్రబంధము అవతరణ వికాసములు అనే పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోండి వెంటనే. ఇది మనకు ఒక పేపర్కి రిఫరెన్స్ బుక్ సరిపోతుంది. ఇట్లా ప్రబంధాల గురించి ఒక పేపర్. ఇక మనకు 45 నిమిషాల సమయం ఉంది. ఇందులో ఒక 15 నిమిషాలు సాహిత్య చరిత్ర గురించి మాట్లాడుకుందాం. మిగిలిన 30 నిమిషాల్లో జానపదాన్ని గురించి వెళ్దాం. ఏమండి, అలా చేద్దామా? అలాగే. సరే. అట్లా అయితే నెక్స్ట్ మనకు వచ్చేటువంటిది ఏమిటంటే
ఆమ్, ఆ సాహిత్య చరిత్ర పింగళి లక్ష్మీకాంతం గారు చెప్పారని రాశారని చెప్పాను కదా. ఆంధ్ర వాంగ్మయ చరిత్ర. ఆంధ్ర వాంగ్మయ చరిత్రలో ఆయన చాలా సమగ్ర మొట్టమొదటి నుంచి అసలు ప్రాంగణన్నయ్య చరిత్ర నుంచి నన్నయ్య ముందు ఉన్నటువంటి చరిత్ర దగ్గర నుంచి కూడా ఆయన దీన్ని తీసుకొచ్చారు. ఆ, అసలు మొన్న మనం అనుకున్నాం, నన్నయ్యకి ముందు కావ్యాలు ఉన్నాయా లేవా, అసలు ఏ కావ్యము లేకుండా ఒక్కసారిగా మహాభారతం ఆ, అంత గొప్పగా ఎట్లా వచ్చింది అనేటువంటి చరిత్ర అంతా కూడా ఆయన చేశారు. మరి అట్లా వచ్చింది అనేటువంటిది ఒక అన్వేషణ. దాని మీద ఈయన మొదట్లో చాలా బాగా గొప్ప కృషి చేసి ఆ, దాని మీద మనకు నోట్స్ ఇచ్చారండి. అది నా దగ్గర పుస్తకం ఉన్నది. నేను దీంట్లోంచి స్క్రీన్ షాట్ అయితే తీయలేదు, కానీ నేను ఊరికే మీకు ముందు చెప్తాను. అసలు ఇది ఏమిటి, ఎట్లా ఉంది, దీంట్లో వీరు దేని గురించి చెప్పారు అనేటువంటిది చెప్పడానికి. మొట్టమొదటి ప్రాంగణన్న యుగం అనేది ఒక ఘట్టంగా తీసుకున్నారండి. ప్రాంగణన్న యుగం, ప్రాక్ నన్నయ ప్రాంగ్ నన్నయ అని అవుతుంది. ప్రాక్ అంటే తూర్పు దిక్కు అని కూడా ఉంది కదా. అంటే తూర్పు దిక్కు నన్నయ్య కంటే ముందు. నన్నయ్య కంటే ముందు. మనకు అసలు సాహిత్యం మొదలైంది మహాభారతంతో అని మనం చెప్పుకుంటాం కదా. నన్నయ్య తోటే మొదలైంది. 1022 నన్నయ్య భారతం రాసినటువంటిది. రాజరాజ నరేంద్రుడు పట్టాభిషేకం వేంగి పట్టణంలో మనం మొదటి క్లాస్లో చెప్పుకున్నాం. వేంగి మొట్టమొదటి మనం సాహిత్య చరిత్రతోనే మొదలుపెట్టాం. వేంగి నగరం, దానికి వేంగి అనే అరసనతో పెడతారు. ఎందుకు వచ్చింది అంటే అది దగ్ధమైనటువంటి నగరం, అక్కడ పెద్ద లైబ్రరీ ఉండేది, తగలబడిపోయింది అని మనం దాంట్లో అంతా చెప్పుకున్నాం. ఈ పుస్తకాన్ని కూడా మీరు ఆ, ఆంధ్ర వాంగ్మయ చరిత్ర లేకపోతే తెలుగు సాహిత్య చరిత్ర అది పేరుతోటి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. దీంట్లో మొట్టమొదట చాప్టర్లో ముందు ఇచ్చినటువంటిదే ఆ ప్రాంగణన యుగము. అసలు కవిత్వం ఎలా మొదలైంది, ఈ కవిత్వంలో కూడా ఈరోజు మనం చెప్పుకునేటువంటి 10 నిమిషాల్లో మనకు భాగం ఏమిటంటే, అసలు కవిత్వం అనేటువంటి రెండు రకాలు. ఏమిటి రెండు రకాలు? పూర్వం ఇప్పుడు నన్నయ్య గారితోటే కవిత్వం మొదలైందా? అంతకుముందు కవులు లేరా? ఉన్నారు. 7-8 శతాబ్దాల ప్రాంతంలోకే సంస్కృతం మంచి ఉచ్చ స్థితిలో తక్షశిల నలంద విశ్వవిద్యాలయాల్లో చాలా అభివృద్ధిలో, గుప్తుల కాలంలో చాలా వృద్ధిలో ఉంది. మన సంస్కృత కావ్యాలన్నీ అప్పుడు వచ్చినటువంటివి. భవభూతి ఉత్తర రామాయణం కానీ, అతను నవరత్నాలు కవులను పోషించినటువంటి వాడు విక్రమాదిత్యుడు. విక్రమాదిత్యుని ఆస్థానంలో ఉన్న కవులు సంస్కృత కవులు. మరి మనం చదువుకుంటున్న నైషధ కావ్యం, తెలుగులో శృంగార నైషధం, సంస్కృతంలో నైషధం. నైషధం విద్వదౌషధం. నైషధాన్ని రాసినటువంటి శ్రీహర్షుడు ఆ నైషధ కావ్యాన్ని ఇప్పుడు మన వాళ్ళలో కూడా చాలామంది, కొంతమందికి అభిప్రాయం ఏంటంటే, ఎవరికీ అర్థం కాకుండా రాస్తే చాలా గొప్ప పాండిత్యం. గొప్ప పండితుడైన వాడు ఎవరయ్యా అంటే, ఎవరికీ అర్థం కాకుండా అర్థం కాని పదాలతో నింపేసి కనుక రాస్తే, అమ్మో ఇంత బాగా రాశాడు, నాకు ఒక్క ముక్క అర్థం కావటం లేదు, ఈయన ఎంత పండితుడు రా అనుకుంటాం. అలా అదే అనిపించుకోవాలి. అదేదో సినిమాలో వాడు వాడు సుధాకర్ చనిపోయాడు కదా. ఆ, వాడికి జపనీస్ భాష మాట్లాడమంటే వాడు ఏం చేశాడంటే, వాడు ఆ ఇది టొయోటా, హుషికా, ఈ కంపెనీల పేర్లన్నీ చెప్పేశాడు. అదే మరి. అది అది అట్లా అట్లా చెప్పేసి, మరి ఏంటంటే మీకు ఎవరికి అర్థం కాని పదాలతో చెప్పాలి కదా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా తెలుగు వాళ్ళు, తెలుగులో చెప్తే మీకు అర్థమవుతుంది. అందుకని అర్థం కాకుండా చెప్పాలంటే, ఎవరికీ అర్థం కాని ఏ సంస్కృతమో పాళీ భాషో ఆ, ఇంకోటో తెచ్చి చెప్పాలి. ఇప్పుడు మనకి తెలుగులో మనం చెప్పుకున్నాం, తెలుగు ప్రాచీనత గురించి చెప్పుకునేటప్పుడు తెలుగులో మనం నన్నయ్య గారు రాసినటువంటి అవి ఇవి చెప్తున్నాం. ఇవే కాదండి, ఇంతకు పూర్వం చాలా ఉన్నాయి. ఎప్పుడు ఉన్నాయి? క్రీస్తు పూర్వం ఉన్నాయి. క్రీస్తు మనకి ప్రపంచం అందరికీ ఆధారం క్రీస్తే కదా. క్రీస్తు శకము 0 అప్పటి నుంచి టైం లైన్ లెక్కేస్తారు. ఇంతకంటే పూర్వం ఏమున్నాయి? ఎప్పుడున్నాయి? క్రీస్తు పూర్వం 250 సంవత్సర ప్రాంతానికి శాతవాహన రాజులు ఉన్నారు. ఈ శాతవాహనులు ఆ, అక్కడ బాదామి, బొంబాయి దగ్గర బాదామి, ఉమ్, ఇక్కడ గుంటూరు జిల్లాలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు. భారతదేశం అంతా కూడా పరిపాలించారు. 44 మంది రాజులు ఉన్నారు. వాళ్ళలో హాలుడు అనేవాడు ఉన్నాడు.
గుణాఢ్యుడు అనే కవి ఉన్నాడు. గుణాఢ్యుడు బృహత్కథ అనే కావ్యం రాశాడు. దాన్ని పైశాచీ భాషలో రాశాడు. అంటే పిశాచి భాష. పిశాచి భాష అంటే దెయ్యాల భాష అని మనం అనుకుంటాం. దెయ్యాల భాష అంటే దెయ్యం అంటే ఏమిటి? దేవుడు, ప్రకృతి, దయ్యము, వికృతి. అదే ఒక వికృతి భాష. ఆనాడు భారతదేశంలో ఉన్న భాషలన్నీ కూడా వికృతి భాషలే. అంటే అన్ని ప్రకృతి భాషలే, ప్రాకృతాలే. వాటిల్లో పైశాచీ ప్రాకృతము, మాగధి, అవంతి, శౌరసేని ఇలాంటి రకరకాల భాషలు ఉన్నాయి. వాటిల్లో కాశ్మీరీ భాష కూడా ఒక ప్రాకృత భాష. గుణాఢ్యుడు బృహత్కథని పైశాచీ భాషలో రాశాడు. అంటే పిశాచి భాష అది ఎవరికి అర్థం కాదు కదండి. అంటే దెయ్యాలు మాట్లాడే భాష కాదది. ఆ భాష అదొక ప్రాకృతం. ఆ ప్రాకృతాన్ని సంస్కరిస్తే సంస్కృతంలోకి వస్తుంది, తెలుగులోకి వస్తుంది. దాన్ని తేవచ్చు. దాన్నే గాథా సప్తశతి, బృహత్కథనే గాథా సప్తశతి. హాలుడు 700 కథలు రాశాడు. మనం చెప్పుకుంటాం ఇప్పుడు నేనే తొలి కథా రచయితని. మనకి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు చూడండి, ఆ, కథా రచయిత శ్రీకాకుళంలో, ఆ, అదే కారా కారా మాస్టర్ అంటారు కదా. కారా మాస్టారు ఉమ్. ఇట్లాంటి కథకులు వీళ్ళంతా చెప్పి అసలు కథ మొట్టమొదటి ఎవరు రాశారయ్యా అని ముందు కాశీనాథన్ రామారావు అనుకుంటాను ఆయన పేరు ఏదో ఆ, ఉంది. ఆ, కా- కారా ఆ. ఇట్లా కథా రచయితలు ముందు ముందుకు వెళ్ళి చివరికి ఎక్కడికి వెళ్తారంటే క్రీస్తు పూర్వానికి వెళ్ళి హాల చక్రవర్తి దగ్గరికి పెడతారు. హాలుడు గాథా సప్తశతి 700 కథలు రాశాడు అని చెప్పిన. హాలుడికి ఏవో కథలు కూడా చెప్తారు. ఆయనకి సంస్కృతం రాదని పూర్తిగా తెలుగులో మాట్లాడేవాడు. తెలుగు అంటే ఇప్పుడు మనం మాట్లాడే తెలుగు కాదు. అదే దీనికి ప్రాకృతం. చాలా కొన్ని వందల సంవత్సరాల పూర్వం ఉండే భాష. ఆయన భార్య చదువుకున్నది. వీళ్ళు జలకాలు ఆడుతున్నారు. ఈ కథ మీకు తెలిసే ఉంటుంది. ఆ జలకాలు ఆడుతున్నారు. జలకాలు ఆడేటప్పుడు ఈ రాజు ఆవిడ మీదకి నీళ్లు జిమ్ముతున్నాడు. నీళ్లు జిమ్ముతుంటే ఆవిడ సంస్కృతంలో చెప్పింది, నీళ్లు చెల్లవద్దు చల్లవద్దు అని అన్నది. దానికి ఏమైంది? మోదకై స్తాడయ అన్నది. మోదకై స్తాడయ అంటే వాడు ఏమనుకున్నాడు? మోదకములు అంటే ఉండ్రాళ్ళు తెలుగులో. మోదకములు అంటే మోదక ప్రియుడు, ఉండ్రాళ్ళు ఇష్టమైన వాడు వినాయకుడు. ఓహో, ఈవిడ నన్ను మోదకైస్తాడే అంటే ఉండ్రాళ్లతో కొట్టమంటోంది కావాలనుకుని రాజు తలుచుకుంటే కొదవే ఉంది, దెబ్బలకు తక్కువే ఉందని సామెత కదా. అప్పటికప్పుడు అంతఃపురానికి కబురంపించి ఉండ్రాళ్ళు చేయించి తెమ్మన్నాడు. తెచ్చారు. ఆ ఉండ్రాళ్లతో కొట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆవిడ పరిహాసం చేసింది, చదువురాని బయట నువ్వు, నీకు సంస్కృతం రాదు, ఏమిటి నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి అన్నది. అవును, నువ్వు మోదకైస్తే తాడయా అన్నావుగా, మోదకములతో కొడుతున్నాను. పిచ్చిముండా కొడక, మోదకములు అంటే మా ఉదకై తాడయా. మా ఉదకై, మా అంటే వద్దు, ఉదకై నీటి చేత, తాడయా కొట్టటం, నీళ్లతో నన్ను కొట్టవద్దు అన్నాను. నీళ్లతో కొట్టవద్దు అంటే ఉండ్రాళ్లతో కొడతావేంట్రా? ఆ పాటి భాషా పాండిత్యంలో ఎందుకు పనికొస్తాను అని పరిహాసం చేసి, దాంతో ఆయనకి చాలా బాధ కలిగింది. అందులో భార్య పరిహాసం కదా, ఇంకోళ్ళు కదా. భార్య పరిహాసిస్తే భర్త తట్టుకుంటాడా? అప్పటికప్పుడు వెళ్ళి ఒక పండితుడి దగ్గర చేరి భాష నేర్చుకోవాలని పంతం పట్టి 700 కథలు రాశాడు. గాథా సప్తశతి. ఏ కథకు చెప్తారు, నిజమాబద్ధం అని తెలియదు. ఈ 44 మంది శాతవాహన రాజుల్లో 4వ వాడు హాలుడు అని చెప్తారు. ఏదేమైనా తెలుగు భాష పుట్టి పూర్వోత్తరాలు అక్కడికి తీసుకెళ్లారు. నిజానికి ఈ మధ్య ఇంకా పరిశోధన, ఇప్పుడు మనం పింగళ లక్ష్మీకాంత్ గారి కావ్యం చదవటమే కాదు, అంతకన్నా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటంటే ఇంకా అనంతపురం జిల్లాల్లో, లేకపోతే కడప, కర్నూలు జిల్లాల్లో కొన్ని కొత్త శాసనం ఈ మధ్య కూడా పేపర్లో వచ్చింది. కొన్ని శాసనాలు దొరికినాయి. అందులో క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నాటి తెలుగు భాషా లిపి కనపడింది అని చెప్తారు. అయితే ఇందులో ఏమిటంటే, ఎవరన్నా కనుక ఏదన్నా ముందు పట్టుకున్నారు అంటే ఇది చాలా ప్రాచీనమైందండి, నేను కనుక్కున్నానండి, ముందు రాసిన వాడికంటే నాకు పేరు ప్రతిష్టలు, నాకు అవార్డు ఇవ్వండి అని బయలుదేరతారు. నిజానికి చూడండి, నన్నయ్య భారతం తెలుగులో మొట్టమొదటి కావ్యం అని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఒక ఆయన 1950 ప్రాంతంలో మానవల్లి రామకృష్ణ కవి అని ఒక ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేసేవాడు. ఆయన లైబ్రరీలో ఎక్కడో తాళపత్ర గ్రంథాల్లోంచి ఓ గ్రంథం పట్టుకొచ్చాడు. అదేమిటి? కుమార సంభవ కావ్యం. కుమార సంభవం తెలుగులో రాసింది. రాసిన వాడెవరు? నన్నెచోడుడు. నన్నెచోడుడు అనేవాడు కుమార సంభవం అనేదాన్ని తెలుగులో రాశాడు. కాళిదాసు రాసిన సంస్కృతానికి ఇది అనువాదం రాశాడు.
రాస్తే బాగానే ఉంది, కావ్యం బాగానే ఉంది, ఆ పేరు సబ్జెక్ట్ అంతా కరెక్టే. కానీ ఆయన ఏం చెప్పాడంటే నన్నెచూడు నన్నయ్య కన్నా పూర్వుడు. నన్నయ్య 11వ శతాబ్దం వాడైతే నన్నెచూడు 10వ శతాబ్దం వాడు. కాబట్టి ఆది కవి నన్నెచూడు, నన్నయ్య కాదు. నన్నయ్యకు ముందు యుగాల్లో ఏం జరిగినాయి అంటే భాష ఉంది, శాసనాలు ఉన్నాయి, కావ్యాలు ఉన్నాయి. వేములవాడ భీమ కవి ద్రాక్షారామంలో ఉండేవాడు. వాడు కూడా నన్నయ్య కంటే ముందు వాడే, శాపానుగ్రహ శక్తులు కలిగినటువంటి వాడు అని వాడి కథ చెప్పాడు. అట్లాగే పాల్కురికి సోమనాథుడు వాడి కథ చెప్పాడు. వాడు రాసిన బసవపురాణం గురించి చెప్పాడు. వీళ్ళంతా నన్నయ్య కంటే ముందున్నటువంటి వాళ్ళే. కాబట్టి నన్నయ్య ఆది కవి కాదు. నన్నయ్య కంటే ముందు చాలా కృషి జరిగింది, వాదోపవాదాలు చర్చలు జరిగాయి. ఆ సారాంశంగా ఇంకా ఇంకా ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళి అసలు మనకు ప్రాచీన చరిత్ర చెప్పేది ఏమిటి? శిలాశాసనాలు, రాగి శాసనాలు, నాణేలు, గ్రామనామాలు, వ్యక్తుల పేర్లు, సంఖ్యలు, వీటిని బట్టి మనకు చరిత్ర మనం నిర్మిస్తాం. అప్పుడు దొరికేటువంటి నాణేల మీద కొంత లిపి ఉన్నది, కొన్ని రాయబడి ఉన్నాయి ఆ అక్షరాలు. దేవాలయాల్లో లేతే ఎవరన్నా దాన ధర్మ శాసనాలు నిర్మిస్తే శిలాశాసనాలు, వాటి మీద ఉన్న అక్షరాలను బట్టి ఇట్లా అంతా చేసుకొచ్చి చెప్పారు. కానీ ఈ రోజుకి కూడా నన్నయ్యకి పూర్వం ఇదిగో ఈ కావ్యం ఉంది అని చెప్పిన వాళ్ళు లేరు. గందరగోళం అయితే సృష్టించారు, రకరకాల శాసనాలు ఆధారాలు తీసుకొచ్చారు. అయితే మనం పరీక్షకి రాయవలసింది ఏమిటంటే ఆ శాసనాల జాబితా రాయాలి. మొట్టమొదటి తెలుగు శాసనం ఐదవోలు, ఐదవోలు శాసనం అంటారు. లేకపోతే యుద్ధమల్లుని బెదవాడ ధర్మశాసనం అంటారు. యుద్ధమల్లుడు అనేవాడు బెదవాడని గెలిచినప్పుడు క్రీస్తు పూర్వం బెదవాడలో ఒక శాసనం వేశాడు, అందులో తెలుగు కనిపిస్తోంది, యుద్ధమల్లుని బెదవాడ శాసనం అని. అట్లాగే 5, 6 శాసనాలు రాయలసీమలో దొరికినాయి. ఆ జాబితా అంతా మనం రాయాలి. ఎప్పటికీ నన్నయ్య కంటే ముందు శాసనాల్లో కనిపించే తెలుగు పదాలు, తెలుగు వాక్యాలు ఒకచోట నాగబు అని కనిపించింది. నాగబు, బూకి ముందు ఒక సున్నా కనిపించి కనిపించినట్టుగా ఉంది, నాగంబు. బూ అనేది ఎక్కడిది? తెలుగు విభక్తి. డూమూవులు తెలుగు విభక్తులు. నాగము సంస్కృతం అయితే దానికి బిందువు బు అనేవి తెలుగులో వచ్చే నాగంబు, ఇది తెలుగు మాట అని. ఇలా తెలుగు పదాలు ఎక్కడెక్కడ ఏ శాసనాల్లో దొరికాయి అనేది శాసనాలని పఠనం చేసి అవన్నీ ఒక దాఖలాగా తీసుకొచ్చి అక్కడి నుంచి నిర్మించుకుంటూ వచ్చారు. సరే, నన్నయ్య యుగానికి వచ్చేప్పటికి ప్రతివాడు భారతాన్ని చక్కగా పరిపూర్ణమైన కావ్యం ఉంది కాబట్టి దాని మీద విమర్శ చెప్తారు. కానీ అసలు కవిత్వం అనేది ఎలా పుట్టింది? ఇందులో ఈ గ్రంథంలో మొట్టమొదటి చాప్టర్లో ప్రాంగణ యుగం అనే దాంట్లో కవిత్వ ఆవిర్భావము అనేది ఆయన చెప్పారు. అసలు కవిత్వం ఎట్లా పుట్టింది? పుట్టిన దాంట్లో కూడా 2 మార్గాలు, 2 పద్ధతులు: మార్గ కవిత, దేశి కవిత. మార్గ కవిత అంటే సంస్కృత కవిత్వం. అది ఒక మార్గంలో ఒక దారిలో తిన్నగా వెళ్ళేటువంటిది. అట్టా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను గొడ్డన కాచుకుంటూ పాట పాడుకుంటానండి, నేనే కాగితం మీద రాయను, నా నోటికొచ్చిన పదాలు ఏవో పాడుకుంటాను, ఊడుపులు చేసుకుంటూ పాడుకుంటాను, లేకపోతే కోతకు వస్తూ పాడతాను, బండి తోలుతూ పాడతాను, ఎవరన్నా నలుగురు అడిగితే వాళ్ళకి నేర్పిస్తాను. ఇప్పుడు మన వాళ్ళు శాలువలు వేసుకొచ్చి దుప్పట్లు వేసుకొచ్చి నేర్పుతారు చూడండి, నల్ల దుప్పటి వేసుకొచ్చి నేర్పుతారు కదా, ఇట్లాంటివి జానపద గేయాలు లాంటివి. కాబట్టి ఇది దేశి కవిత అన్నారు. అట్లాగే ఈ దేశి కవితను పుట్టించిన వాళ్ళు, దేశి కవిత అంటే తెలుగు కూడా దేశ భాష, దేశ భాషలో పుట్టినటువంటి కావ్యం దేశ భాష, దేశ కవిత్వం. మరి భారతం అనేటువంటి, ఇప్పుడు నేను మీకు ఏం చేస్తానంటే రావు గారు, పద్య వికాసంలోనూ మీకు కూడా ఈ పుస్తకాన్ని కాపీ పెడతానండి మీకు. ముందు పద్య వికాసం ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో ఏదంటున్నారు? ఆంధ్ర సాహిత్య చరిత్ర ఆంధ్ర పింగళ సాహిత్య లక్ష్మీకాంత గారిది, ఓకే ఓకే. పింగళ లక్ష్మీకాంత గారిది ఆ పుస్తకం పెడతాను. దాంట్లో ఫస్ట్ చాప్టర్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి మార్గ కవిత, దేశి కవిత అనేటువంటివి ఇవన్నీ కూడా దాంట్లో చూసి ఒకసారి మీరు కొంచెం దాన్ని ప్రిపేర్ అవ్వచ్చు. ఆ, నేను అది పొద్దునే డౌన్లోడ్ చేశాను, ఆ చేసింది పంపిస్తాను. ఆ పుస్తకం చూస్తే అసలు మీకు ఈ పేపర్కి సంబంధించి మొత్తం డీటెయిల్గా ఆంధ్ర సాహిత్య చరిత్ర అది పంపిస్తున్నానండి. ఇది పద్య అయ్యో, పద్య పఠనంలో పెట్టానండి, సారీ. వికాసంలో పెట్టండి. వికాసంలో పెట్టాలి, వికాసంలో పెట్టాలి ఇది.
తప్పు గ్రూపు సెలెక్ట్ చేశాను. పద్య వికాసంలో పెడుతున్నానండి. ఆ, ఆంధ్ర సాహిత్య చరిత్ర. ఈ పుస్తకం మీరు ఈ వారం రోజుల్లో ఖాళీ ఉన్నంత వరకు ఫస్ట్ చాప్టర్ చదవండి. ఆంధ్ర సాహిత్య చరిత్ర. దీన్ని ఆ, మీకు పర్సనల్గా కూడా పెట్టమంటారా? మీ గ్రూప్లో కూడా ఇది సరిపోతుందా? సరిపోతుంది సరిపోతుంది. మీరు ఓకే, అది ఎవరే పెట్టారా? పెట్టానండి. అది డౌన్లోడ్ అవుతుంది. పెద్ద డౌన్లోడ్ పుస్తకం కదా. ప్రబంధములు వచ్చింది. 500 పేజీల పుస్తకం అది. ఓకే. అందుకని ఇది మేము చదువుకున్న నోట్స్ అండి. ఆ రోజుల్లో ఇప్పుడు వచ్చేసింది, మీకు చూడండి, డౌన్లోడ్ అయ్యింది. అవును అవును ఆ, చూస్తున్నా. దాన్ని తీసుకోండి. దాంట్లో మనం పేజెస్ చూడగలుగుతామా? ఫస్ట్ ఆ, పేజీ నేను ఓపెన్ పేజెస్ చేస్తాను. ఓపెన్ చేయగలిగితే ఉమ్. దాంట్లో ఫస్ట్ పేజీ, సెకండ్ పేజీ, థర్డ్ పేజీ అట్లా చూస్తే కొంతవరకు మనం దాంట్లో. ఉషా గారు మీరు ఉన్నారా? మీరు అదే ఇప్పుడు ఉన్నాను గురుగారు, ఈ ఉన్నానండి, ఉన్నాను, ఈ చూస్తాను. పుస్తకాన్ని ఆ, ఆంధ్ర సాహిత్య అలాగే చరిత్ర అలాగే మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి, దాన్ని కాపీ చేసుకోండి. అలాగే అలాగే చేస్తాను. చేసుకుంటే అందులో ఫస్ట్ చాప్టర్ ఈ వారంలో చదవచ్చు. అలాగే ప్రాంగణన్నయ్య యుగము అనే చాప్టర్ చదివితే మీకు చాలా సబ్జెక్టు తరోగా సరే మీకు సరే. దొరుకుతుంది. సత్య గారు మీరు ఉన్నారా లైన్లో? సత్య గారు ఉంటే ఆవిడ కూడా చేసుకోమని చెప్పండి. ఉన్నారు ఆ, ఉన్నారు. అండి ఆ, ఆ, ఉన్నాను. ఉంటే ఇప్పుడు చేస్తాను. ఆంధ్ర సాహిత్య చరిత్ర అది ఒకసారి మీరు తీసుకోండి. అట్లాగే ఆంధ్ర ప్రబంధం అనేది నేను మీకు పంపించానండి లేదా? ఆంధ్ర ప్రబంధం కే ప్రబంధాలు అనేది పంపించారు. కేవీఆర్ నరసింహం గారిది పంపించానా? ప్రబంధములు అనేది ఒక మీ ప్రబంధం మీ అవతరణ వికాసములు మీ ఎస్ఏ ఇచ్చారు. స్క్రీన్ షాట్ ఇచ్చాను అంతే కదా. అంతే 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 కరెక్ట్. ఉండండి అయితే అసలు ఆ పుస్తకమే ఉంది, అది కూడా పంపిస్తాను. ఆ, అలాగే. ఆంధ్ర ప్రబంధం అనేది ఆంధ్ర వాంగ్మయ చరిత్ర, ఆ, ఆంధ్ర సాహిత్యం, ఆంధ్ర ప్రబంధం. ఉండండి, అది పద్య వికాసంలో పెడతానండి. పద్య వికాసంలో పెట్టనండి అది కూడా. అన్ని అందులోనే ఆ, పెట్టేసాయి. ఆంధ్ర ప్రబంధం అనే పుస్తకం వస్తుంది. ఆ, అలాగే. ఆ, ఆంధ్ర ప్రబంధం దీనిలో కూడా మీరు ఆ, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పాఠం చదవచ్చండి. అసలు ఓకే. ప్రబంధం ఆంధ్ర ప్రబంధము అవతరణ వికాసములు, కాకర్ల వెంకటరామనరసింహ గారు, ఆచార్య కాకర్ల వెంకటరామనరసింహ గారు, అది కూడా మీకు కాపీ డౌన్లోడ్ అయ్యింది. ఆ, ముందు ఆ, సాహిత్య చరిత్ర కానీ ఇది కానీ రెండు కూడా చూడండి. ఈ విధంగా మనం ఇవాళ ఏం చేసామంటే ఆ, ప్రబంధాన్ని గురించి కొద్దిగా చెప్పుకున్నాం, ఒక పేపరు. సాహిత్య చరిత్ర గురించి కొంచెం చెప్పుకున్నాం. భాషా చరిత్ర గురించి, చరిత్ర గురించి కొంచెం చూసాం. ఆ విధంగా 3 పేపర్లకు సంబంధించి 3 అంశాలని సూక్ష్మంగా మనం పరిశీలన చేసాం. ఇక నాలుగవది ఏంటంటే జానపద వాంగ్మయం మిగిలిపోయింది. ఆ, అది కూడా చూస్తే ఈ రోజుగా 4 పేపర్లు మనం టచ్ చేసిన వాళ్ళు అవుతాం. జానపద సాహిత్యంలో కూడా ఆ, దాని మీద అథారిటీ ఏంటంటే ఆ, జానపద సాహిత్యం మీద ఆ, ఆవిడ మ్, నాయని కృష్ణకుమారి గారు, ఆవిడ జానపద సాహిత్యం మీద ఉస్మానియా యూనివర్సిటీ, ఆవిడ రీసెర్చ్ చేశారు. ఆవిడ పుస్తకం దొరకాలి మనకి. ఒకవేళ దొరికితే కనుక సరిపోతుంది. లేకపోతే మనకు ఆ, ఈయన మొన్న మనకు మాట్లాడారు చూడండి, వాంగ్మయి గ్రూప్కి వచ్చి మాట్లాడారు హైదరాబాదు, జానపద గానం నుంచి మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తామని కూడా చెప్పారు ఆయన. అదే మన కసిరెడ్డి గారు. కసిరెడ్డి గారు, ఆయన పుస్తకాలు అవి మనకు ప్రిస్క్రైబ్డ్ కూడా. అవునులేండి. కసిరెడ్డి వెంకటరెడ్డి గారివి ప్రిస్క్రైబ్డ్ అయితే ఆయన బహుశా వాటిని కమర్షియల్గా పెట్టి ఉంటారు, ఎక్కడ డౌన్లోడ్ చేయడానికి వీలుగా పెట్టి ఉండరు. దొరికితే కనుక అవి మనకు ఉపయోగం. బహుశా అదే. అవి మనకు దొరకపోవచ్చు. సరే, ఇప్పుడు మీకు ఇవి రెండు వచ్చాయి కనుక భాషా చరిత్ర గురించి బద్రిరాజు కృష్ణమూర్తి గారి పుస్తకం ఉంది, అది దొరుకుతుంది. అది కూడా ఇక్కడ ఏమన్నా మనం పెట్టగలుగుతామా? అది ఉషా గారి దగ్గర అయితే ఉంది, కానీ అది నాకు దొరికిందో లేదో చూస్తాను. నాది పీడిఎఫ్ కాదు.
మీది మీది పీడిఎఫ్ కాదు, మీరు బుక్ కొనుక్కున్నారు. ఆ, నేను డౌన్లోడ్ చేశానండి, ఎక్కడో ఉండాలి నా దగ్గర. అది స్క్రీన్ షాట్ మీద తర్వాత ఉంటే కొని పెట్టండి, పర్వాలేదు, అర్జెంట్. అదే ఈ నేను ఈ 2 ఆంధ్ర పుస్తకాలు ఆ, 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 అదే ఈ 2 ఇంకా బుక్సే మా ప్రాణానికి చాలు. అదేనండి. మేము ఇవన్నీ చదివేసరికి అయిపోతుంది అంతే. లేదండి, మీరు మీరు అట్లా అసలు ఆ మాటే అనొద్దు. మొత్తం పుస్తకం మీరు చదవలేరు, చదవక్కర్లేదు కూడా. పుస్తకం మీ దగ్గర ఉంది, పుస్తకం హస్తభూషణం అంతవరకే. ఆ హస్తభూషణం ఆ పుస్తకం నా దగ్గర ఉంది అనేటువంటి ఒక ధైర్యం. అవును. అప్పుడప్పుడు పేజీలు తిరిగేస్తుంటారు, దాంట్లో సమరీనే మనకు కావాలి. మీరు మీకు మల్టిపుల్గా ఎంత అవకాశం అంటే, సరే మనం ఇక్కడ క్లాస్లో ఇట్లా చెప్పుకుంటున్నాం, ఇది ఇది మీకు కొంతగా ఒక 10% 20% ఇది మీకు ఉపయోగం. వాళ్ళు నోట్స్ ఇస్తారు, యూనివర్సిటీ వాళ్ళు నోట్స్ ఇస్తారు, ఉమ్, అది మీకు 60% అది ఉపయోగం. యాక్చువల్గా అదే వాడాలి. అదే వాడాలి. కాబట్టి ఆ, ఇప్పటికీ మీ దగ్గర ఉన్న పుస్తకంలో ఒక 10% ఉపయోగపడుతుంది. ఆల్రౌండ్ మీరు ఒక 80-90% మెటీరియల్ మీ దగ్గర ఉన్నట్టే. కాబట్టి ఆ 10% లేదని అనుకోవద్దు. అది మీరు చదివారు, మర్చిపోయారు. ఆ 10% కూడా మీరు ప్రిపేర్ అయ్యారు, మర్చిపోయారు. ఓ 10% ఎట్టాగో మనం మర్చిపోతాం కదా. అదే అదే మనకు రైట్ కదా అది. అంచేత ఆ, దాన్ని అలా చేద్దామండి. ఇప్పుడు ఆ, అది ఎక్కడో ఫోల్డర్లో ఉండి ఉంటుంది. దాన్ని ఇప్పుడు నేను తీరిగ్గా చూసి పంపిస్తానండి, బద్రిరాజు కృష్ణమూర్తి గారిది మెల్లిగా అలాగే. చూసి పంపిస్తాను. ప్రస్తుతానికి ఏంటంటే, ఇప్పుడు 3 పేపర్లు మనకి ఈ రకంగా ఇన్ఫర్మేషన్ వచ్చింది కనుక, నెక్స్ట్ మనం 4వ పేపర్, ఇంకా ఎందుకంటే టైం మనకు ఇంకొక 20 నిమిషాలే ఉంది. అవును. ఈ 20 నిమిషాల్లో జానపద సాహిత్యం. జానపద సాహిత్యం అంటే దానికి ఒకసారి మనం సిలబస్ చూసుకుంటే, ఉమ్, ఆ ఆ సిలబస్ ప్రకారం ఫస్ట్ చాప్టర్ ఏముంది, ఆ, దా చూడమంటారా? ఒకసారి మనం ఆ సిలబస్ని చూస్తాను, చూస్తాను. చూసి అది స్క్రీన్ షాట్ మీద పెట్టండి. ఆ, ఆ, ఆంధ్ర వాంగ్మయం, కార్యక్రమం, ఇంకా లోగో, వాట్సాప్. జానపద సాహిత్యం. దీంట్లోనే మీరు పద్య వికాసంలోనే వెనక్కి వెళితే నా దగ్గర ఉంది, నేను డౌన్లోడ్ చేశాను. చేశారా? ఓకే. ఆ, ఇది మీకు షేర్ చేస్తాను అన్నమాట అంతే ఇప్పుడే. అంతే అంతే అంతే. మొన్న క్లాస్లో మనం జానపద సాహిత్యం గురించి బాగా మనం దాని మీద చర్చించాం. అసలు అవును. జానపదులు పురీజనులు అన్నారు కదా. ఆ, మనం గ్రామాల్లో ఉండేవాళ్లే జానపదులు అనుకుంటాం కానీ ఆ, భాషా చరిత్రలో అలా చెప్పలేదు. వాళ్ళు ఏమన్నారంటే జానపదులు పురీజనులు అన్నారు. ఏ పురములందు ఉండేవాళ్ళు, ఏ పురమైనా సరే అట్లా చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు మీరు దీంట్లో ఇది 3వ పేపర్ ప్రబంధ నిర్వచనం చూశారు కదా మీరు. నాలుగో అవునండి. పేపర్ నాలుగో పేపర్కి వస్తే ప్రబంధ లక్షణాలు అట్లోకి వచ్చారు. 4వ పేపర్ జానపద సాహిత్యం, జానపద విజ్ఞానం, నిర్వచనం, లక్షణాలు, పాశ్చాత్యుల కృషి. దీంట్లో అసలు జానపద విజ్ఞానం ఏమిటి, దానికి నిర్వచనం ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి, పాశ్చాత్యులు ఎవరెవరు దీంట్లో ఏ విధంగా ప్రయత్నం చేశారు, ఎంత కూడా చెప్తారు కదా. ఇది ఫస్ట్ చాప్టర్ మీకు. ఈ ఫస్ట్ చాప్టర్ దాదాపు 17 పేజీలు ఆ, దీంట్లోనే ఉంది. ఇదేనా మీరు తీసుకుంది? అది భాషా శాస్త్రం కదా మీరు చూపించింది. అవునండి, అది కిందకి తీసుకెళ్తాను. అది అది అట్లా తీసుకెళ్తే అది 4వ పేపర్ కిందకు వస్తుంది, చివరి పేపర్, ఫస్ట్ సెమిస్టర్. తెలుగు సాహిత్య చరిత్ర, ప్రబంధ సాహిత్యం, తర్వాత జానపద విజ్ఞానం. ఇది జానపద సాహిత్యం, జానపద విజ్ఞానం. అసలు ఇది ఆ, ఎంత పోగు చేసుకుంటే అంత. ఎందుకంటే ఇది చాలా విస్తృతమైనటువంటిది. ఇది ప్రతి ఊరిలోనూ, ప్రతి నోట, ఇప్పుడు చదువుకున్నవాడు చదువుకోని వాడు అనేటువంటి భేదం లేకుండా, ఇప్పుడు మనం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం బాత్రూమ్ సంగీతం అంటాం, స్నానం చేసేప్పుడు కూడా ఏవో కోన్ రాగాలు తీస్తూ ఉంటాం, దాంట్లో కూడా ఏవో పాటలు అంటూ ఉంటాం. అది ప్రతిదీ కూడా దీంట్లోకి వస్తుంది. ఏ పని చేస్తున్నా సరే, ఆఖరికి వంట చేస్తున్నా లేకపోతే ఇంకేమైనా
గేదెలు కాసేవాడు గేదె గేదెలు కాస్తున్నా ఇంకే పని చేసినా నోటి వెంట ఏదో ఒకటి నోరు ఖాళీ లేకుండా అంటూనే ఉంటాం. ఆ అన్నవాడికి వ్యాకరణం తెలియదు, ఆ, వాడికి ఛందస్సు తెలియదు, గణాలు తెలియదు, ఎత్తి ప్రాసలు ఏమి ఉండవు. రితం ఒకటి తెలుస్తుంది వాడికి, ఒక లయ తెలుస్తుంది. ఆ లయ ప్రకారం మనకు టీవీ ఛానల్స్లో కొంతమందిని పట్టుకొని చూపిస్తున్నారు. వాడి దగ్గర ఏం ఉండదు. వాడి అవతారం చూస్తే చాలా అసలు చదువు రానటువంటి వాడు బికారిలాగా ఉంటాడు. కానీ వాడు పాడేటువంటి పాట మీరు చెప్పారు, వంగపండు అని ఒక ఆయన పేరు చెప్పారు. వంగపల్లి ప్రసాద్ ఆ, ప్రసాద్ మరి గారు. మరి వాళ్ళు పాడే పాటలకి పెట్టుబడి ఏంటి? అవును, అనుభవం, ఆనందం. అంతే. రెండే రెండే, అనుభవము, ఆనందం. వాళ్ళు ఏం అనుభవించారో అనుభవించిన కష్టసుఖాలన్నింటినీ కూడా అవన్నీ ఆ, ఆనందంగానే సంతోషంగానే ఉంటాయని అనుకోకూడదు. ఒక్కొక్కప్పుడు బాధలు ఉంటాయి, బాధలు కూడా పంచుకుంటారు. అదే రకరకాల బాధలు ఉంటాయి. ఇప్పుడు అత్తకోడళ్ళు ఇంట్లో పడేటువంటి బాధలు ఉంటాయి, భార్యాభర్తలు పడే బాధలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, అయితే వరకట్న సమస్యలు ఉంటాయి, పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, పెళ్ళి అయిన వాళ్ళు ఉంటారు, విడిపోయిన వాళ్ళు ఉంటారు, ఉద్యోగ సమస్యలు ఉంటాయి, లేకపోతే ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మనిషి అన్న తర్వాత సమస్య అయిన వాళ్ళు ఎవరు? ప్రతి వాడికి సమస్య ఉంటుంది. సమస్య ఉన్న ప్రతివాడు ఏదో ఒకటి తనలో తాను అనుకోకుండా ఉండడు, బయటికి చెప్పకుండా ఉండడు. తనలో అనుకునేదే కొంచెం గట్టిగా అన్నాడంటే అది బిగ్గరగా చెప్పినట్టు అవుతుంది, నాలుగు నాళ్ళలో పడుతుంది. ఆ విధంగా జానపద విజ్ఞానం అనే దాంట్లో అసలు దాచుకోకుండా వాళ్ళు ఆ అంతర్గతంగా ఉన్నటువంటి భావాలను అణుచుకోరు, బయటికి చెప్పేస్తారు. అదో పాట రూపంలోనో లేకపోతే పద్యం రూపంలోనో పదం రూపంలోనో. ఆ ముక్కు చెవులు కళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఏదో ఒకటి అంటూ ఉంటాడు. ఎవడికి తోచింది వాడు ఓ సినిమా పాట స్టైల్లో వాడు సొంతంగా రైమ్ కట్టుకుంటాడు. తనకి ఇష్టమైనటువంటి ఒక పాటకి వాడు ఇంకో పాట కడతాడు. ఇప్పుడు మనకి ప్యారడీ చెప్పేవాళ్ళు ఉన్నారు చూడండి. ఆయన ఎవరో జొన్న ఆ, విత్తల జోన్ కా హాస్యంగా ప్రతి దాని మీద ప్యారడీ పాట కడతాడు. పాడతాడు. కాఫీ కాఫీ దండకం అంటాడు, అంటాడు. కాఫీ అంటాడు, టీ అంటాడు, అన్నిటికీ రకరకాలుగాను కొన్ని రాగయుక్తంగా కొన్ని పాడుతూ అంటే బాగుంటాయి చాలా మట్టుకు, కానీ మరి కొన్ని అంతేగా. అది అది జానపదంలో ఉన్నటువంటి అందం అది. ఆ, ఉమ్, మేము సినిమా ఇప్పుడు మా పాటలు మనవాడిని పడుకోబెట్టాలంటే రోజుకో పాట కొత్త, మేమే మరి కొత్త, ఒకటే ఇంటి మరి పదో మరి ఇరవయో. అంతే. ఇప్పుడు లాలి గీతాల్లో ఇప్పుడు మీరు ఏంటి? సృష్టించాలి. ఉమ్, అవును, రోజుకి ఎన్ని కొత్త, అవును. అసలు అవి రికార్డ్ చేసుకుంటే ఎన్ని, దాంట్లో ఇప్పుడు బోల్డ్ ఒక మనకు మనకు బట్టలు చెప్తారు. ఉతకడానికి మీద ఒక, వాడు అవును, నిద్రపోయే వరకు బట్టలు ఎలా అవును, ఉతకాలి అనే దాని మీద అవును, అవును, సర్ఫ్ ఎక్కడ అవునండి, వేస్తాము, అవును, అవును, తలుపు ఎలా మూస్తావు, మళ్ళీ అవును, ఎలా తీస్తావు, మళ్ళీ అవును. ఎలా అరేస్తావు, మళ్ళీ వర్షం, ఇప్పుడు చూడండి, అన్ని ఆ, పాటలే. ఇప్పుడు మనకు వర్గీకరించి చెప్తారు పెళ్లి పాటలు, ఆ, పసుపు కొట్టేటప్పుడు పాడే పాటలు, లేకపోతే పెళ్లి కూతుర్ని పెళ్లిపేటల మీద కూర్చోబెట్టినప్పుడు పాడే పాటలు, అప్పగింతల పాటలు, ఎన్ని ఉన్నాయి చూడండి. అప్పగింతల పాటలు అంటే వాళ్ళు బాధపడుతూ ఈ పిల్ల వెళ్ళిపోతుందని పాడేటువంటి పాటలు ఎంత బాధాకరంగా ఉంటాయి. అవును, ఆ, అట్లాగే ఊర్మిళాదేవి నిద్ర అనేది ఒక పాట. లక్ష్మణస్వామి అడవికి వెడుతూ ఊర్మిళాదేవికి పాటలు పాడి ఆవిడ నిద్రపుచ్చాట. అవును. ఆ, ఆ సందర్భంగా పాటలు, గొబ్బెమ్మ పాటలు, సంక్రాంతి పండక్కి పాడేటువంటి పాటలు, ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి. అసలు ఇది ఉంది ఇది లేదని ఏమన్నా ఉందా మనకి? కరెక్ట్. ఈ ఈ రకంగా ఇప్పుడు సినిమా పాటలు అయితే ఏదో ఈ సినిమాలో ఈ పాట అని చెప్తాం. కానీ అసలు అట్లాంటి భేదం లేకుండా చెప్పే పాటలు ఎన్ని రకాలు ఉన్నాయి. దానికి నిర్వచనం అని ఏం చెప్తాము? జానపద గేయానికి నిర్వచనం చెప్పాలి అని అంటే ఇది ఇలా ఉంటుంది అంటే అస్సలు ఏమీ తెలిసి తెలియనటువంటి అమాయకులు కూడా నోటికొచ్చిన విధంగా పాడేటువంటి ప్రతి పాట జానపద గేయమే. అవును, అంతే, దానికి వేరే నిర్వచనం ఇట్లా ఉండాలి, దీని లక్షణం ఇదే, ఇన్ని పాదాలు ఉండాలి, ఇన్ని గణాలు ఉండాలి, ఈ రకమైన నడక ఉండాలి, అది ఏం ఉండదు. అది అట్లాంటివి ఏం ఉండవు. వాడికి ఎట్టా ఇష్టం వస్తే అట్ట పాడతాడు. కాకపోతే వాడు పాడిన పాట మనకు ఇంపుగా ఉంటుంది. వాడు పాడేది కూడా రసరమ్యంగా, వాడి పాటల్లో అన్ని రకాలైనటువంటి నడకలు ఉంటాయి, అన్ని సంగతులు ఉంటాయి. అసలు ఏమీ లేదనుకోండి, శబ్దం లేకుండా ఒక రాగాన్ని సృష్టిస్తాడు. మనం సిరి సిరి సిరిమూవల ఏదో సినిమా చూసాను చూడండి. ఆ ఫ్లూట్ మొత్తం అంతా సిరివెన్నెల ఒక సినిమాలో అవునండి, సిరివెన్నెల, సిరివెన్నెల. అవన్నీ ఫ్లూట్తోనే అతను పాడతాడు చూడండి. అసలు పాట ఆ, కంటే ముందు ఫ్లూటే ఎక్కువ దాంట్లో హిట్ అయింది. ఫ్లూట్. పాట కంటే ఎందుకంటే అది హరిప్రసాద్ చౌరాసి అనే ఆ, ఆయన ఆ, పెట్టారు. ఆ, ఆ వా- ఫ్లూటు
ఆ ఫ్లూట్ ఆల్ లేకపోతే ఇండియా అసలు సినిమా లేదు కదా. ఆ? మరి ఆ ఫ్లూట్కి ఏ సాహిత్యం ఉంది చెప్పండి. ఆయన ఒక స్వరాన్ని అందుకున్నాడు, దాన్ని అట్లా పాడేశాడు, దాంతో సినిమా హిట్ అయిపోయింది. ఎప్పటికీ మనం ఆ ఫ్లూట్ కోసమే ఆ సినిమా చూస్తాం. కాబట్టి శబ్దరహితంగా, శబ్ద సహితంగా, శబ్దం ఉన్న అంటే పదములు ఉన్నా లేకపోయినా కూడా స్వరమును ఆధారం చేసుకుని అతను సృష్టించేటువంటి సాహిత్యం అంతా కూడా జానపద సాహిత్యం. అయితే పాశ్చాత్యుల కృషి ఏమిటి అని అంటే అది బహుశా మనం వాళ్ళ నుంచి మనం నేర్చుకున్నది అని మనం అనుకోకూడదు. ఎందుకంటే జానపద సాహిత్యం అనేది మన మన వాళ్ళ నోళ్ళల్లోంచి సహజంగా ఇక్కడ పెళ్ళుబికినటువంటిది. అంతేగాని ఏ దొరగారిని చూసుకుని, ఏ తూర్పు ఇండియా కంపెనీ వాళ్ళని చూసి, లేకపోతే డచ్ వాళ్ళని చూసి నేర్చుకున్నది కాదు. అంతకంటే ఏ దేశము వెళ్ళి అక్కడి నుంచి పట్టుకొచ్చింది కూడా కాదు. వాళ్ళ దేశంలో వాళ్ళు ఏం కృషి చేసుకున్నారు అనేటువంటిది. దానికి నాకు తెలిసింది ఒకటి చెప్తాను. అదైనా సంగీతంలోకి వస్తుంది కదండి. వాళ్ళ ఆ, దేశంలో వాళ్ళు ఏం వస్తుంది రాసుకున్నారో మనకే వస్తుంది సంబంధం లేదు కదా. వస్తుంది. మన జానపద సంగీతమే మనకి. అది ఇప్పుడు మీరు అన్న 15 డెఫినేషన్ బాగుందండి. అది జనపదాల్లోంచి అంతే కాంటెక్చువల్ గా పుట్టిందే అంతే. సంగీతం వా అని. అనుకోకుండా వాడికి కలిగినటువంటి స్పందన ప్రకారం, భావావేశం. వాడి యొక్క ఎక్స్టసీ ఎలా ఉందో దాని ప్రకారం హై లెవెల్లో వాడి నోటికి వచ్చింది. శబ్దం ఉన్నా లేకపోయినా, పదం ఉన్నా లేకపోయినా రాగం తీస్తాడు, గాత్రం కలుపుతాడు. దీనికి ఒక చిన్న ఉదాహరణ పాశ్చాత్యుల కృషి అనే దానికి మనం ఒక పాయింట్ రాసుకోవచ్చండి అథారిటేటివ్గానే. నేను చదివి చెప్తున్నాను. అదేమిటంటే 14 శతాబ్దాల్లో మన ఆంధ్రదేశంలో అప్పటికి పింగళి సూరన కళాపూర్ణోదయం రాశాడు. కళాపూర్ణోదయం కథలో అంతా కూడా కృత్రిమమైనటువంటి కథ, ఒక నవల ఇతివృత్తం. ఆ పాత్రలన్నీ కూడా కల్పితాలు, అవేవి పురాణాల్లోంచి తీసుకున్నవి కాదు. మొట్టమొదట కల్పిత కావ్యం కళాపూర్ణోదయం. ఇది కూడా ఉంది మనకు ప్రబంధాల్లో. ఆ, తెలుగు వాళ్ళకి మొట్టమొదట, అసలు తెలుగు వాళ్ళకే కాదు భారతదేశంలోని ఏ భాషలోనూ కూడా మొట్టమొదటగా వచ్చిన కల్పిత ఇతివృత్తం కలిగిన కావ్యం కళాపూర్ణోదయం. అది హిందీలో కానీ ఇంకో ఆ, ప్రాంతీయ భాషల్లో కానీ ఇట్లాంటి కల్పిత ఇతివృత్తంతో కళాపూర్ణోదయానికి అంటే ముందు ఏదీ రాలేదు. మొట్టమొదటిసారి కళాపూర్ణోదయం పింగళి సూరను సృష్టించాడు. అయితే ఇదెందుకు చెప్తున్నాను ఇక్కడ అని అంటే, సరిగ్గా అదే సమయంలో కళాపూర్ణోదయం ఇండియాలో, భారతదేశం, ఆంధ్రదేశంలో సృష్టించబడిన సమయంలోనే పాశ్చాత్య దేశాల్లో, లండన్లో, ఇంగ్లాండ్లో అక్కడ ఇంగ్లీష్ కవులు ఇదే భావాలతో వాళ్ళు కూడా ప్రకృతిని ఆధారంగా చేసుకొని కవితలు సృష్టించారు. ఆనాటి కాలంలో జాన్ మిల్టన్, ఇంగ్లీష్ కవి. మిల్టన్ ఆ గొప్ప కవి, ప్యారడైజ్ లాస్ట్, ప్యారడైజ్ రిగెయిన్ అనే కావ్యాలు రాశాడు. ఆ, అతను చిన్న చిన్న కవితలు కూడా రాశాడు. అందులో ఆ, ఇల్ పెన్సిరోసో, లాలిగ్రో ఇట్లాంటి చిన్న చిన్నవి రాశాడు. ఒక చోట అతను ప్రకృతి వర్ణనంతా చేస్తాడు. అది ఎలా చేస్తాడు? మన దేశంలో మనం పొలంలో పనిచేసేవాడు నాగలి దున్నుకుంటూ, ఈల వేసుకుంటూ పాడుతూ ఉంటాడు. ఆ వెనకాల కొంతమంది కోత కోస్తూ ఉంటారు. ఈ పనికిమాలిన చెత్త ఉంటుంది, చెత్తను కోస్తూ ఉంటారు. తెల్లవారుజామున వెళ్ళి వీడు నాగలి పట్టి దుక్కి తున్నుతూ ఈల వేసుకుంటూ పాట పాడుతూ ఉంటే పైన ఉన్న పక్షులు ఈ నాగటి చాలులో ఉన్న పురుగులు తినడానికి ఎగురుతూ అరుస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని వాడు వర్ణించాడండి. దీన్ని వాడు ఎక్కడ చూశాడు? ఇంగ్లాండ్లో ఇట్ట చేస్తారా అప్పటికి? అలా చేసి ఉంటారా? అక్కడ కూడా ఇట్లాంటి దృశ్యం, వాళ్ళకి నాగలి ఉందా? వాళ్ళు నాగలి దున్నుతారా? దున్నుతూ వాడు పాట పాడతాడా? ఆ పాటకు పక్షులు శృతి కలుపుతాయా? మనోహరమైనటువంటి వర్ణన. అసలు వాడు వాడినటువంటి ఆ పదాలకి రిఫరెన్స్ తీసుకొస్తే అది ప్రాచీన ఆంగ్ల భాష కాబట్టి, ఓల్డ్ ఇంగ్లీష్ కాబట్టి, మిల్టన్ ఇట్లాంటి కోమస్ అతను రాసిన ఒక పుస్తకం, COMUS, కోమస్. ఆ కోమస్ అనే పుస్తకంలో అతను రాసిన ప్రతి పదానికి కూడా రెఫరెన్స్ వెనకాల లాటిన్లో, గ్రీక్లో, ఆ భాషల్లో దొరుకుతాయి. సంస్కృతంలో క్లాసికల్ లాంగ్వేజ్ నుంచి తీసుకొచ్చి వాడు రాశాడు. మరి అంటే అప్పటికి ప్రపంచంలో వాళ్ళ దేశంలో అటువంటి గ్రామీణ ఇతివృత్తం ఉండబట్టేగా రాశాడు. ఇతను ఇట్లా కల్పించి రాసిన అప్పటికి అట్లాంటి పరిస్థితులు ఉండాలిగా. నాగలు దున్నేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ఈల వేసేవాళ్ళు ఉండాలిగా అక్కడ. వాళ్ళని చూసేగా వీడు రాసింది. కాబట్టి ఇట్లాంటి కృషి కొంత ఆ దేశాల్లో జరిగింది. దానికి అథారిటేటివ్గా మనకు పాఠంలో ఏం చెప్తారో చూద్దాం.
అలాగే పరిశోధన వ్యాస గ్రంథాల్లో నాయని కృష్ణకుమారి గారు కానీ మన కసిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఏం చేశారో కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. ప్రస్తుతానికి మనం 4 పేపర్లు వరుసగారిగా తీసుకొచ్చాం. ఈ నాలుగిట్లో కూడా ఈ ఎంతవరకు ఇవాళ మనం ఉపయుక్తంగా చెప్పుకున్నామో లేదో మీకే తెలియాలి. నేనైతే చెప్పాను. అయితే మీకు అవకాశం ఇవ్వకుండా నేనే చెప్పేశాను. వాస్తవానికి అయితే ఉషా గారు కొంత ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఆవిడ చెప్పాల్సింది అనుకున్నాను. 10 లేదు నిమిషాలు గురుగారు, ఇవాళ చెప్తారనుకున్నాను. స్ట్రక్చర్డ్ గా ఉందండి క్లాసు. అవును. ఆ, ఇవాళ ఆ, స్ట్రక్చర్డ్ గా మేము చెప్పేది ఏమి లేదు. నేను ఊరికే చదువుదాం అనుకున్నాను అంతే, చెప్పేది కాదు. ఇప్పుడు ఆ, మీరు అన్నట్టు అంటే ఇంత పెద్ద నేనే పుస్తకాలు ఏ పేజీలు చదవాలో కూడా తెలియట్లేదు. నేను అనుకున్నది ఏంటంటే మీకు టైం ఇవ్వకుండా మొత్తం లేదు మొత్తం అయ్యో నేనే సారీ, చెప్పేశాను. నేను ఒక జానపదం మీతో చెప్తాను. పంచుకోవాలని రాశారా? చెప్పి ప్లే చేయండి. ప్లే చేస్తాను. చేయండి. అంటే అందులో చూడండి, ఆ జానపదం మీరు అన్నట్టుగాను ఆ, అది ఎంత అద్భుతంగా ఉ- చిన్న చిన్న పదాలతోనే ఆయన అంతే. గోరేటి వెంకన్న రాసినది అవును, అనమాట. అవును, అవును. వినిపిస్తుందా? వస్తోందండి. కుమ్మరి వస్తోంది. వావిల తుమ్మలు మొలిసెను, కమ్మరి కొలివిల తుమ్ము వేరెను, పెద్ద బారిస మొద్దు వారినది, సాలెల మగ్గం సడుగులిరిగినవి, చేతి వృత్తుల సేతులిరిగిపాయే మా పల్లెల్లోన, గ్రామ స్వరాజ్యం గంగలోన వాయే నా దేశములోన, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల, మడుగులన్నీ అడుగంటి పోయినవి, బావులు సావుకు దగ్గరైనవి, వాగులు వంకలు ఎండిపోయినవి, సాకలి పొయ్యిలు కూలిపోయినవి, మరి పెద్ద బోరు పొత్తంత నడుస్తుందో కార్పొరేటు దొరలది, ఆ పేద కాపులా, ఆ పేద రెడ్డిలా, లేదా పేద రైతుల బాబులెందుకెండే మా పల్లెల్లోన పల్లె కన్నీరు పెడుతుందో, ఈదులన్నీ వట్టి మద్దులయ్యినవి, ఈత కళ్ళు బంగారమయ్యినది, మందు కలిపిన కళ్ళును దాగడి మంది కళ్ళ నిండు సులయ్యినవి, సల్లని బీరు విసిగి ఎందుకొచ్చే మా పల్లెల్లోకి. బాగుంది. అసలు అసలు అద్- ఆ గొంతే వేరండి. అవును, ఆ గొంతు అందులో తన్మయం అయిపోయి లీనమైపోయి ఆయన పాడడం అవును. జనాల్ని కట్టేస్తుంది. అసలు అద్భుతం. అందులోనూ ఇంకోటి ఏంటంటే ఆ అందులో ఒక నిజాయితీ, అవును, నిజం, అవును. ఆ వాస్తవం, వాస్తవికత వాస్తవం. అదంతా ఉంది. కళ్ళెదురుగుండా కనపడే వాస్తవాన్ని చెబుతున్నాడు ఆయన. ఈ ఎవరు కాదనలేదు. రాజశేఖర్ రెడ్డి ఈ ఆ, ఈ పాటను పట్టుకునే గెలిచేశాడండి. మొత్తం అంతా ఆయన పాదయాత్ర అంతా ఇదే పాట అన్నమాట. ఆ, ఇంకెక్కడా ఏం లేదు. అదే దాని తిరుగులేదండి, దాని ప్రభావం అది. అదే. అది జానపద సో గేయం యొక్క ప్రభావం అది. లేకపోతేనే మరి ఉషా గారు పాటలు పాడుతుంటే పిల్లవాడు నిద్రపోతున్నాడంటే అదే కదా. ఏ ప్రభావం లేకపోతే పిల్లడు ఎందుకు నిద్రపోతాడు? వాడికి ఏం ఇప్పుడు ఈ తెలియదు కదా. పాటలో, ఇప్పుడు ఉమ్, వచ్చిన పాటలో ఉమ్, బావులు చావుకి దగ్గరయ్యే అది రైమింగ్ కూడా పెడుతూ, ఆ, అంటే అసలు ఆయన ఆవేదన. ఆ, ఇప్పుడు మొన్న నేను తిల్కా మాజీ అని ఆ, ఒక ఆదివాసీ లీడర్ ఆ, గురించి అని ఒక ఆ, చోట చదివాను. ఆ, చదివితే ఆయన చెప్పింది కూడా ఇదే. అంటే ఈ నేల ఈ నేలలో మేము పుట్టాము. ఈ బ్రిటిష్ వాళ్ళకి ఆ, మన వాళ్ళు ఈ తిరుగుబాట్లు ఇవన్నీ చెయ్యక ముందే ఇంకా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన ఆ, అంత చేసి, మళ్ళీ ఈ నేలని మేము మళ్ళీ మా ముందు ముందు జనరేషన్ ఇలాగే అప్పగించాలి మేము. అది అంచేత మీకు మధ్యలో పన్నులు మేము ఎందుకు కట్టడం అన్న దాని మీద అవును, చాలా అవును, చూస్తే అవును, అవును. చాలా విచారమైన సన్నివేశాలండి అవన్నీ. నిజమండి. అసలు గ్రామ అది 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 లోపల నుంచి పొంగి రావాలి. దాని ఆ, అంతటది. అవును. ఆ జానపద గేయం ఎట్లా అదే వస్తుందంటే ఆ, జానపద సృష్టికర్త కూర్చుని కాగితం కలం పుచ్చుకొని ఆలోచించి నెమ్మదిగా అది ఇది అక్కర్లేదు, అంత అతికిపెట్టి టైం చేసేది ఉండదు. కాదు. అది అప్పటికప్పుడు స్పాంటేనియస్గా వచ్చేస్తుంది అంతే. కరెక్ట్. అనంతరది ఉప్పెనగా వచ్చేస్తుంది. ఆ బాధలోంచి పుట్టింది, అది అనుభవం నుంచి పుట్టింది. కాబట్టి దానికి రూలు రైము లక్షణాలు ఇవన్నీ చెప్తూ కూర్చుంటే కుదరదు. ఆ బాధని అట్లా వ్యక్తం చేసేస్తాడు అంతే. ఆ, చాలా బాగా ఉన్నది. అయితే మీకు మంచి సబ్జెక్ట్స్ ఇచ్చారండి 4 పేపర్లు కూడా. మరి ఇది మీరు తీసుకొని చక్కగా మంచి చెప్పండి. పాటతోడు కూడా ముగించారు రావు గారు.
అద్భుతమైన నేను ఈ జానపదాలు అంటే నేను కూడా చాలా జానపదాలు రాశాను. మీరు ఒక కథ అయితే రాశారు కదా, చాలా మంచి ఆ, కథ. క- అబ్బాయి అంటే సో పల్లెటూరుకి వెళ్ళటం అది అదే కదా గురుగారు ఇప్పుడు చూపించారు మీరు? పంపించలేదు, పంపిస్తా. అంటే మా సరే. మా విలేజ్ లో అక్కడ ఏంటంటే మాకు సెల్ఫ్ సస్టైనబిలిటీ అంటే అంతానే. అదే ఒక్క కందిపప్పు బంగాళదుంప తప్పించి ఇంకా వేరే అసలు మా ఊరు దాటి వెళ్ళాల్సిన పనే ఉండేది కాదు. దానికి ఎందుకు వెళ్ళాలి? కందులు ఉంటాయి కదా మరి. ఉంటాయి కానీ తెలీదా? మిల్లులు కావాలి మిల్లు కదా, కావాలి అదే. దంచుకోవటం ఇదంతా కష్టం అని చెప్పి అట్లా వెళ్ళేవాళ్ళం అంత దాని సార్ ఓ పని ఒక్కదానికి. చేయండి రావు గారు, ఉమ్, రికార్డింగ్ ఆపేయండి, పాఠం అయిపోయింది కాబట్టి అవునవును. రికార్డింగ్ ఆపేసి తర్వాత 2 నిమిషాలు అదే మాట్లాడుకుందాం. గురుగారు అయితే సెలవు ఇప్పించారు.